మళ్ళీ మనం సామెతలు మొదలు పెడదాం. మొదలు పెట్టడం కాదు, చివరికి వస్తున్నాయి. మీకు ఇంకా ఇంకా బోర్ పట్టించదలుచుకోలేదు. ఇన్ని సామెతలు మీకోసం పోగు చేసుకొచ్చి తెలియజేశాను. మీరు ఎంతవరకు నేర్చుకున్నారో, మీకు తెలిసినవి ఎన్నో ఇందులో తెలిసినవి కింద కామెంట్ రూపంలో రాయమని కూడా చెప్పాను. మీకు తెలిసిన సామెత వస్తే రాయొచ్చు, లేకపోతే ఇందులో లేనివి మీకు తెలిసిన సామెతలు ఏవైనా ఉంటే కూడా నాకు చెప్పచ్చు. నేను 10 మందికి తెలిసేలా ఇలా బోర్డు మీద రాసి మళ్ళీ పెట్టగలను. మీకు తెలిసిన సామెతలు నాకు తెలియజేయండి. నేను రాయనివి ఉంటే చాలా ఉంటాయి, ఎన్నో లక్షల సామెతలు ఉన్నాయి. నేను రాసింది ఓన్లీ 500 పైన సామెతలు మీకోసం నేను రాశాను. ఇప్పుడు నాకు తెలియనివి, ఇక్కడ అయినవి, మీకు తెలిసిన సామెతలు, కొత్తవి పాతవి ఏవైనా సరే మీరు కూడా నాకు తెలియజేయచ్చు. మాటకు మా ఇంటికి, కూటికి మీ ఇంటికి. మాటకు మా ఇంటికి, కూటికి మీ ఇంటికి. అంటే మా ఇంటికి వచ్చారనుకోండి చుట్టాలు, చక్కగా కమ్మగా కబుర్లు చెప్తానమాట. ఎక్కడెక్కడ లేని పోసకోలు కబుర్లు చెప్పి, బంగారం లాంటి కబుర్లు అన్నీ చెప్పి కడుపు నింపేస్తా. భోజనం టైంకి వచ్చేసరికి మాత్రం అయ్యో వాళ్ళు ఉన్నట్టున్నారు, తలుపు తీసి ఉంది, వెళ్ళి చూడండి ఒకసారి అని అంటామన్నమాట. అంటే మాటకు మా ఇంటికి, కూటికి మీ ఇంటికి. చక్కగా అరటిపండు వచ్చినట్లు పెట్టినట్టుగా ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప కబుర్లు చెప్పేస్తాను. కానీ కూడు దగ్గరికి వచ్చేసరికి మాత్రం పక్క వాళ్ళ ఇల్లు తెరిచిందేమో చూడమంటాం. అంటే తెలిసిన వాళ్ళు అయితేనే లేండి, తెలియకపోతే వాళ్ళు మాత్రం ఎందుకు పెడతారు. కానీ మన ఇంటికి వాళ్ళ ఇంటికి ఇద్దరేళ్ళకి వెళ్దాం అనుకుని వచ్చిన చుట్టాలకి మనం కబుర్లతో కాలక్షేపం చేసేసి భోజనం టైం అయ్యేసరికి వాళ్ళు పిలుస్తున్నారు కదా, వెళ్ళకపోతే బాగోదు, వాళ్ళ ఇంటికి వెళ్ళండి అని చెప్పడం అనమాట. ఇది మాటకు మా ఇంటికి, కూటికి మీ ఇంటికి. అంటే పై సాగేవానికి రాడు, పైసాకి పనికిరాడు. ఏదో కబుర్లు అబ్బా కోటలు దాటేస్తాయి అనమాట. ఇంత గొప్ప గొప్ప కబుర్లు చెప్తాను. నేనైతే అది చేసేస్తా, ఇది చేసేస్తాను. కానీ ఏమి చేయరు. చేసేవాళ్ళు చెప్పరు, చెప్పేవాళ్ళు చేయరు. అందుకని అలా చెప్పేవాళ్ళని మనం ఏమంటాం, పైసాకి పనికిరాడు, ఏదో కబుర్లు తప్ప అంటాం అన్నమాట. అబద్ధానికి అభిమానులు ఎక్కువ. నిజానికి శత్రువులు ఎక్కువ. నేను ముక్కుసూటిగానే మాట్లాడతాను, నేను నిజం మాత్రమే చెప్తాను. ఎవరు ఏమనుకున్నా పర్వాలా, నేను అబద్ధం ఆడను, నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం నాకు అలవాటు అని. చూడండి, మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. అబ్బాయి ఎందుకు వచ్చిన వాళ్ళ ముక్కుసూటిగా మాట్లాడుతుంది అని చెప్పి ఎవరు ఉండరు అనమాట. అదే అబద్ధాలు ఆడుతూ ఉంటే ఇది చేసేస్తా, అది అలా అయింది, ఇది ఇలా అయింది అని గాసిప్స్ చెప్పి, లేకపోతే తిమ్మిని బొమ్మిని చేసి, డబల్ గేమ్లు ఆడి, డ్రామాలు ఆడి, ఇవి అక్కడ పెట్టి, అది ఇక్కడ పెట్టి, ఏదేదో అబద్ధాలు మనం చెప్తూ ఉంటే మనకి అభిమానులు ఎక్కువైపోతారనమాట. అబ్బా తన దగ్గరికి వెళ్తే చాలా చెప్తుంది, గాసిప్ చెప్తుంది, లేకపోతే ఎవరి మీద ఏదో ఒకటి చెప్తుంది, కాసేపు కాలక్షేపం అవుతుంది, వినొచ్చు అని సంతోషంతో చాలామంది మన చుట్టూ చేరతారనమాట. కాబట్టి అబద్ధానికి అభిమానులు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ. మనం చెప్పేది నిజమే కదా, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు అని మనం ఆలోచిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, నెత్తి నోరు బాదుకుంటాం. నేను చెప్పేది నిజమయ్యా బాబు, అవతల మనిషి అంత బ్లేమ్ చేసి చెప్తున్నారు, రివర్స్లో చెప్తున్నారని మనం ఎంత చెప్పినా కూడా మన మాట వినే నాథుడే ఉండడనమాట. కాబట్టి అబద్ధాలు చెప్తూ బతికేయడం అనేది నేర్చుకోవాలి అని నేను అనుకుంటున్నాను. ఇల్లు అలకగానే
పండగ కాదు. అంతే కదా. ఇల్లు అలగ్గానే పండగ కాదు. ఇల్లు అలగ్గానే పండగలు అయిపోతుంది. ఇల్లు అలికిన తర్వాత అది ఆరాలి, ముగ్గులు పెట్టాలి, తోరణాలు కట్టాలి, పూజ సామాగ్రి తెచ్చుకోవాలి, కొత్త బట్టలు వేసుకోవాలి, తల స్నానం చెయ్యాలి, పూజ చెయ్యాలి, పిండి వంటలు చెయ్యాలి, నైవేద్యాలు పెట్టాలి, హాయిగా అందరం హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఆరగించాలి. అప్పుడు కదా పండగ కంప్లీట్ అయినట్టు. ఇల్లు అలగ్గానే పండగ ఎలా అవుతుంది? ఇల్లు అలగ్గానే పండగ కాదు. అలాగే మనం ఒక పని చేసేసి ఇది కంప్లీట్ అయిపోయింది, దీనితో ఇంకా ఏమీ లేదు మన జీవితంలో ఫర్దర్గా అని అనుకోవడం తప్పు. అది ఇల్లు అలకడంతో మాత్రమే సమానం అన్నమాట. ఇంకా ఫర్దర్గా చాలా ఉంటాయి చేయాల్సినవి, చాలా పనులు దానికి సంబంధించి ఎన్నో చేయవలసి వస్తుంది. అవన్నీ చేసినప్పుడు మాత్రమే అది కంప్లీట్ అయినట్టు. కానీ ఇల్లు అలగ్గానే పండగ కాదు. తేలు కొట్టిన దొంగలాగా తేలు కొట్టిన దొంగలాగా అంటే ఒక వ్యక్తి వచ్చి వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి కానీ, వాళ్ళని ఎవరన్నా ఏమన్నా బాధ పెట్టిన విషయం కానీ, వాళ్ళు ఏమన్నా నష్టపోయిన విషయం కానీ మనకి చెప్తూ ఉంటే మనకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది? వీడినన్నే అంటున్నాడా, ఇంటికి కొంప తీసింది, వీడు తిడుతున్నాడా పొగుడుతున్నాడా అని డౌట్లు వస్తాయన్నమాట. ఎందుకంటే అలాంటి పనులు మనం కూడా ఇంతకుముందే చేసి ఉంటాం అన్నమాట. చేసి ఉండబట్టి వాళ్ళు అన్నప్పుడు మనం అంటాం తప్ప దానికి ఎలాంటి సమాధానం కూడా మన నోటమ్మట రాదనమాట. ఎందుకంటే మనం చేసిన పనులే మనకి చెప్తున్నారు వాళ్ళు. మనం చేసినవే మనకి ఇలా చేశారు అలా చేశారని ఎవరి మీదో పెట్టి చెప్తున్నారు. అంటే ఎవరి మీద పెట్టి కావాలని చెప్తున్నారా, లేకపోతే నిజంగానే వాళ్ళు చేస్తే మనకి మనం చేసినట్టు తెలియకపోయినా వాళ్ళు చేసిందే మనకి చెప్తున్నారా అనే కన్ఫ్యూజ్లో ఉండి మనం ఎలా ఉంటామట, తేలు కొట్టిన దొంగలాగా అయిపోతాం అనమాట. ఇప్పుడు దొంగకేమిటి, దొంగతనానికి వెళ్ళాడు, అక్కడ తేలు కుట్టింది, అరవగలడా? అరిస్తే దొరికిపోతాడు. అరవకపోతేనేమో తేలు కుట్టేస్తుంది ఒక పక్క. అందుకని మనం కూడా ఏంటి దానికి సమాధానం చెప్తేనేమో అది మనల్ని మనమే బ్లేమ్ చేసుకున్నట్టు, మనల్ని మనమే తిట్టుకున్నట్టు ఉంటుంది. సమాధానం చెప్పకపోతేనేమో ఏంటి సమాధానం చెప్పట్లేదు, నేను ఇంత మొత్తుకుంటుంటే అని ఎదుట వ్యక్తి అనుకుంటాడు. ఏమీ చెప్పడానికి లేక తేలు కుట్టిన దొంగలాగా తయారైపోతాం అన్నప్పుడు మనం. అంటే ఎటు మాట్లాడలేని పరిస్థితి ఉన్నప్పుడు తేలు కుట్టిన దొంగలాగా చేస్తున్నాడు అని అంటూ ఉంటాం. అంటే తేలు కుట్టిన దొంగ అరవలేని పరిస్థితి ఎలా అయితే ఉంటుందో, ఎదుటి వాళ్ళు బ్లేమ్ చేసి చెప్పే విషయాలు మనకి తగిలినప్పుడు మనం కూడా అదే పరిస్థితిలో ఉంటాం అన్నమాట. అనగా అనగా అనగననగా రాగం అతిశయిల్లుచునుండు. అదే కదా, అనగా అనగా రాగం, తినగా తినగా రోగం. అనగా అనగా రాగం, తినగా తినగా రోగం. అంటే అనగా అనగా ఒక పాట ఉంది, మనకి రావట్లేదు. ఎన్నోసార్లు మన మైండ్లో అనుకుంటుంటే స్పష్టంగా రాగంతో సహా మనకి పాట మొత్తం వచ్చేస్తుంది. అలాగే ఒక లెసన్ కానీ ఏదైనా సబ్జెక్టు మనకి అనగా అనగా వస్తుంది కదా, అలాగే అనగా అనగా మనకి రాగం వచ్చింది కదా, అనగా అనగా మనకు ఆ సబ్జెక్టు వచ్చింది కదా, అలాగే తినగా తినగా కూడా బలం వస్తుంది అని చెప్పి తిన్నాక మళ్ళీ తింటే ఏమవుతుంది? రోగం వస్తుంది. అనగా అనగా రాగం, తినగా తినగా రోగం. చదువుకునేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, సబ్జెక్ట్ ఏదైనా సరే దాన్ని 10 సార్లు వల్లివేయాలి. తినడం మాత్రం తక్కువగా తిని లిమిట్గా ఉండాలన్నమాట. అది ఎక్కువసార్లు చదువుతున్నాం కదా, ఎక్కువసార్లు తింటే రోగాలు వస్తాయి. మంచికి పోతే చెడు ఎదురైనట్టు.
అంతే కదా. ఈ రోజుల్లో ప్రతి వ్యక్తికి జరుగుతున్నది ఇదే కదా. ఎవరు ఒక్కళ్ళని కూడా తీసి పారేయలేను ఇందులో మాత్రం నేను. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మంచి వాళ్ళే, వాళ్ళు మనకి ఎదురు వాళ్ళకి మంచి చేస్తున్నామనే అనుకుంటారు. కానీ జరుగుతున్నది మాత్రం మనకి ఏమి ఎదురవుతుంది? చెడు ఎదురవుతుంది. మన మనసులో ఉన్నది ఏమిటో కూడా మన ఇంటెన్షన్ కూడా ఎదుటివాడే చెప్పేసి నువ్వు ఇలాగే అనుకున్నావు, నువ్వు ఇంతే అని మనని ఒక స్థాయిలో దించేసి నిలబెడుతూ ఉంటున్నారు. ప్రతి ఒక్కరికి జరుగుతున్నదే అనుకుంటున్నాను నేనైతే. మీకు జరిగిందా ఎప్పుడైనా ఇలా? మంచికి పోతే చెడు ఎదురైతే? మన మనసులో ఇంటెన్షన్ ఒకటి ఉంటుంది, మనం మాట్లాడే విధానం ఒకలాగా ఉంటుంది, ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి ఇంకోలా ఉంటుంది. అంటే వాళ్ళకి ఎక్కడో తగులుతుంది అది. అంటే అనవసరమైన అర్థంతో తీసుకున్నప్పుడు వాళ్ళకి హార్ట్కి తగులుతుంది అన్నమాట. ఇది నన్ను ఇలా అన్నారు అని. సపోజ్ నీకు హెల్త్ బాగాలేదు కదా, మెడిసిన్ వేసుకో అని మనం అన్నాం అనుకో, అంటే నన్ను రోగిష్టాన్ని చేసి మాట్లాడి మనం ఏ ఇంటెన్షన్తో చెప్పాము? టాబ్లెట్ వేసుకో తగ్గుతుంది అనే ఇంటెన్షన్ మనది. కానీ అవతల వ్యక్తి ఎలా అర్థం చేసుకున్నారు? నన్ను రోగిష్దాన్ని అని గుర్తు చేస్తోంది, నన్ను బ్లేమ్ చేస్తోంది, నన్ను తక్కువ చేసి చూస్తుంది అన్న విధంగా ఎదుటి వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు మనం మంచికి పోతే చెడు ఎదురైనట్టే. లేకపోతే డబ్బులు ఉన్నాయా మీ దగ్గర, లేకపోతే ఖర్చు పెట్టుకోవాలి అన్నాం అనుకో, మనం వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో, బయటికి వెళ్తారు ఇబ్బంది పడతారేమో లేకపోతే అనే ఇంటెన్షన్తో మనం అడిగితే వాళ్ళు అదిగో నా దగ్గర డబ్బులు లేదంటుందా, అంటే అంత లేని వాళ్ళకి కనపడ్డానా, నా దగ్గర లేవని ఇస్తుందా, ఇచ్చేటంత కెపాసిటీ అనుకుందా నేను తీసుకునేవాడినా అన్న విధంగా ఆలోచించినప్పుడు మనం ఏం చేయలేము. ఏ పరిస్థితి అయినా సరే మనం అసలు వినడం అనేది జనాలు మానేశారు. అసలు వినడం అనేది మానేశారు. ఏ ఇంటెన్షన్తో చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అని వింటే కొంచెం అర్థమవుతుంది. అసలు వినడం మానేసి సగం మాత్రమే విని అర్థం చేసుకుని, ఆ విన్నది కూడా మనకి తోచినట్టుగా మనం అర్థం చేసుకుని, ఎదుటి మనిషి ఏ ఇంటెన్షన్తో చెప్పినా సరే ఆ ఇంటెన్షన్ కాదు, నేను అనుకున్నది మాత్రమే నిజం అని నమ్మి బ్లేమ్ చేసి మంచి చేసిన వాళ్ళందరినీ చెడు అని పొగట్టేసుకుంటుంది అందరం. ప్రతి ఒక్కరికి జీవితాల్లో ఇది జరుగుతుందని నేను ఒక 99.9% నమ్ముతున్నాను. మీకు ఇలా జరిగితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. చాప ఉన్నంత వరకే కాళ్ళు జాపుకోవాలి. అంతే కదా. దానికి మించి జాపాలి అంటే ఎలా కుదురుతుంది? చేప ఉన్నంత వరకే కాళ్ళు జాపు కావాలి. చేప ఎంత ఉంటుంది? మహా అయితే 5.5 6 feet చేప ఉంటుంది. కానీ మనము చేప ఉన్నంత వరకే కాదు, మనం 6'2" ఉన్నాం అనుకో, చేప అంత రాదు కదా. కాబట్టి చేప ఉన్నంత వరకే మనం అడ్జస్ట్ అయ్యి కాళ్ళు జాపుకోవాలి. లేదు ఇంకా జాపామనుకోండి కాళ్ళు కింద అది చల్లగా తగులుతాయి. కాబట్టి ఏ విషయమైనా సరే అది ఒక్కటేనే కాదు, చేప ఉన్నంత వరకే కాళ్ళు జాపుకోవాలి అనేది కేవలం సామెత మాత్రమే. జీవితంలో ఏదైనా సరే మనకి అర్హత ఉన్నంత వరకే అనుభవించాలి, మనకి ఉన్న దాంట్లోనే సర్దుకుపోవాలి అని చెప్పే కోణంలో ఈ సామెత ఉంది. కానీ ఈ రోజుల్లో ఏ ఒక్కరు కూడా ఇది పాటించడం లేదని నా అభిప్రాయం. ఎప్పుడు చేపలు దాటేసి, ఆకాశాలు దాటేసి, హద్దులు దాటేసి మనం ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏదో చేసేయాలి, మన స్థాయికి మించి, మన స్తోమతకు మించి ఎగిరి చాలా ఇబ్బందులు మనం కొని తెచ్చుకుంటున్నాము. అలా తెచ్చుకోకుండా చేప ఉన్నంత వరకే కాళ్ళు జాపుకోవాలి, మనకి స్తోమత ఉన్నంత వరకే మనం నడుచుకోవాలి. కానీ స్తోమత దాటేసి ఏదో చేసేయాలని అప్పుల పాలైపోయి ఇబ్బందులు పడి టెన్షన్లు పడి బీపీలు తెచ్చుకొని షుగర్లు తెచ్చుకొని కష్టపడి సంపాదించిందంతా హాస్పిటల్లో పోసి ఓకే డబ్బులు కోస్తాము, అయినా మన లోపల ఉన్న బాధని, ఆ రోగం వల్ల వచ్చిన బాధని ఎవరు తీసేయగలరు? డబ్బు పెట్టేవాళ్ళు ఉండొచ్చు, సేవలు చేసేవాళ్ళు ఉండొచ్చు, కానీ మన బాధని తీసుకుని వేరే వాళ్ళు బాధపడగలరా? బాధని ఎవరికైనా అందించగలమా? మన బాధ మనమే పడాలి కదా.
కాబట్టి అంత గొప్పలకి పోకుండా ఎచ్చులకి పోకుండా ఎవరో ఏదో చేశారనేది కాకుండా మనకి ఏమిటి, మన స్తోమత ఏమిటి, మనం ఎంతవరకు తూగగలం అనేది మాత్రమే చూసుకొని జీవితాలు నడిపించుకుంటే బీపీలు రావు, షుగర్లు రావు, ఎలాంటి జబ్బులు రావు, హార్ట్ అటాకులు అసలే రావు. మంత్రసానితనం ఒప్పుకున్నాక ఏదో ఒకటి చెయ్యాలి. మంత్రసానులు ఇప్పుడు ఉన్నారో లేదో మరి తెలియదు, ఐడియా లేదు. నా చిన్నప్పుడైతే మంత్రసాని అని ఉండేవారు అనమాట. డెలివరీలు చేయడానికి ఏ హాస్పిటల్కి పరిగెత్తే వాళ్ళు కాదు. వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు, జాండిల్స్ వచ్చేవి కాదు. పుట్టే పిల్లలకి వాళ్ళని బాక్సులో పెట్టడాలు లేవు. ఈ తల్లులకి బెడ్ రెస్ట్లు లేవు. వీళ్ళు హాస్పిటల్కి మాట్లాడడానికి పరిగెత్తి స్కానింగ్లు లేవు. వాళ్ళు స్కానింగ్లు ఉన్నా కూడా అది ఎంతవరకు లిమిట్గా తీసి బిడ్డ ఎలా ఉంది, ఆడబిడ్డ మగబిడ్డ అని ఆ డాక్టర్ వరకే తెలుస్తుంది, చెప్పేవాడు కాదు బయటికి. అంతవరకే కానీ ఎక్కడో రేరుగా జబ్బు చేసిన పిల్లలు పుట్టడమో, చనిపోయిన పిల్లలు పుట్టడమో జరిగేది. కానీ ఎంతో ఆరోగ్యంగా తల్లులు ఉండేవాళ్ళు, ఎంతో ఆరోగ్యంగా బిడ్డలు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళకి మంత్రసాని అని ఒక ఆవిడ, ఊరికి పెద్ద అనమాట, ఊరంతటికి ఆవిడే డెలివరీలు చేస్తుంది. ఇంటికి వచ్చి ఇంట్లోనే డెలివరీలు అందరివి కూడా. ఆవిడ డెలివరీ చేయడానికి ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా చేయాలి, ఆడబిడ్డ అయినా చేయాలి, మగబిడ్డ అయినా చేయాలి. లేకపోతే ఒక మనిషికి వేరే అవతారంతో ఏదైనా పుట్టినా కూడా చెయ్యవలసిందే. అలాగే మనం ఒక పని ఒప్పుకున్న తర్వాత అది మంచి అయినా చెడైనా మనం మాట ఇచ్చాం కనుక దానికోసం ఎంత కష్టమైనా సరే ఆ పని చెయ్యవలసిందే. అంతే కదా. ఒకసారి మాట ఇచ్చేసి నేను చేస్తానని చెప్పి సగంలో వదిలిపెట్టేసి వెళ్ళిపోతే ఈ బిడ్డ సగం వచ్చిన తర్వాత అమ్మో నాకు భయం వేస్తాం. కొంతమంది 3 చేతులతో పుడతారు, 2 తలకాయలు అతుక్కుని పుట్టిన వాళ్ళు, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా. చాలామందిని చూసాం. అమ్మో అని భయపడి బిడ్డ అసలు చాలామందిని చిన్న బిడ్డని, నేను కూడా చిన్న బిడ్డని ఎత్తుకోలేను, కొంచెం భయంగా ఉంటుంది. మాంసపు ముద్దలాగా ఉంటారు కానీ పుట్టగానే అమ్మో అని అనిపిస్తుంది. అలా ముట్టుకోవడానికి ఎత్తుకోవడానికి భయపడేవాళ్ళు మంత్రసాని ఎవరు. సపోజ్ మంత్రసాని అయినా ఈ 2 తలకాయలు బిడ్డ పుట్టింది అనో, లేకపోతే వేరే అవతారంతో ఏదైనా పుట్టినా, లేకపోతే ఒక మనిషికి వేరే జంతువు కూడా పుట్టినవి ఉన్నాయి కదా. అలా ఏదైనా పుట్టినప్పుడు అమ్మో నేను చేయను అని సగంలో వదిలి వెళ్ళిపోతే ఆ తల్లి ఏమైపోతుంది, బిడ్డ సగం బయటికి రాకుండా లోపలికి ఉంటుంది కదా. కాబట్టి మంత్రసానితనం ఒప్పుకున్నాక అది ఏదైనా సరే చేయాల్సిందే. అలాగే మనకి ఒక పని చేస్తాము అని ఎవరికైనా మాట ఇచ్చిన తర్వాత అది ఎంత కష్ట నిష్ఠూరమైనా సరే చేసి తీరాల్సిందే. అంతేగాని ఇవాళ చెప్పాము రేపు దాటేద్దాం, చేయకపోతే ఏం చేసిద్ది, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేద్దాం, లేకపోతే ఫోన్లు రెస్పాండ్ అవ్వద్దు, మనం ఏదో ఇవాళ వాళ్ళు చేస్తారులే అన్నట్టుగా వదిలివేయడం అనేది కరెక్ట్ కాదు. మాట ఇచ్చాము అంటే ఆ పని చేసి తీరాలి. లేకపోతే మాట ఇవ్వద్దు, ఆ వల్ల కాదు అని ఫస్టే చెప్పేస్తే వాళ్ళు ఇంకో మార్గం వెతుక్కుంటారు. మనకు కూడా ఎలాంటి బాధ ఉండదు. ఆ కాసేపు ఎదుటి మనిషి బాధపడిన తర్వాత అది గుర్తుపెట్టుకోరు, అవును తనకు అవకాశం లేదేమో, చేయలేదు ఆ రోజు అని ఏదేజ్ అవుతారే తప్ప ఒకసారి చేస్తాను అని చెప్పి సమయం వచ్చినప్పుడు చేయకపోతే అది చాలా బాధాకరమైన విషయం అన్నమాట. కాబట్టి మంత్రసానితనం ఒప్పుకున్న తర్వాత అది ఏదొచ్చినా చేయాలి, ఏదున్నా సరే అది చేయాలన్నమాట. మగాడు తిరక్క చెడ్డాడు, ఆడది తిరిగి చెడింది.
ఆడవాళ్ళే బయట తిరగకపోతే గడవట్లేదు కదా. మనం జాబ్స్ చేసుకుని షిఫ్ట్లని అర్ధరాత్రిని అపరాత్రిని యుఎస్ ప్రాజెక్ట్స్ వేరే ఇతర దేశాల ప్రాజెక్ట్స్ వచ్చిన తర్వాత అర్ధరాత్రి ఉద్యోగాలే ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఈ సామెత ఇప్పుడు మరి చెల్లుతుందో లేదో నేను చెప్పలేను. కానీ ఎంత చేసినా ఎంత ఉద్యోగాలు చేసినా ఎక్కడ తిరిగి వచ్చినా ఉద్యోగాలు లేనప్పుడు ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలి అని ఆ ఉద్దేశం మాత్రం ఇంకా జనాల్లో పోవట్లేదు. అర్ధరాత్రి బయటకు వెళ్తాను అంటే ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకుంటారా? ఉద్యోగం లేకుండా ఈరోజు నాకు ఏ పని లేదు కదా, నేను అర్ధరాత్రి బయట తిరిగి వస్తానంటే ఒక ఆడపిల్లని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. కాబట్టి మగవాడు తిరక్క చెంటాడు. మగాడు అనేవాడు బయటికి వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. పైన అది పని ఉన్నా లేకపోయినా సరే బయటికి వెళ్ళి అక్కడ రోడ్డు మీద పంచాయతీలు పెట్టుకోవచ్చు. కానీ ఇంట్లో 24 గంటలు మగవాడు అనేది ఉండకూడదు. ఆడది మాత్రం 24 గంటలు ఇంట్లోనే ఉండాలి, తిరగకూడదు. బయట తిరగడం వల్ల ఎన్నో నష్టాలు మనం చేతులారా కొని తెచ్చుకుంటాం అన్నమాట. కాబట్టి మగాడు తిరుగుతున్నాడు కదా నేను కూడా తిరుగుతా అంటే ఇంటికి వస్తావా లేదా నమ్మకం ఉండదు. మళ్ళీ చెప్పే వాళ్ళని మనం బ్లేమ్ చేయడం కాదు, మనం పరిస్థితులను బట్టి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. నేను వాళ్ళతో పాటు తిరుగుతాను, వాళ్ళు అలా డ్రెస్సింగ్ చేసుకున్నారు కనుక నేను కూడా చేసుకుంటాను. వాళ్ళు ఏవో లేకుండా రావచ్చు రోడ్డు మీదకి, కానీ ఆడవాళ్ళు అలా వెళ్ళలేరు కదా. కాబట్టి ప్రతి దానికి మగవాళ్ళతో పోల్చుకొని మనం ముందుకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదనమాట. కాబట్టి ఈ సామెత మగవాడు తిరక్క చెడ్డాడు, ఆడ తిరిగి చెడింది అనేది ఎప్పటికీ కూడా ఇది అమల్లో ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఆడవాళ్ళు బయటికి వెళ్ళిపోయి అర్ధరాత్రి మనం స్మోక్ చేసి వస్తాను లేకపోతే బార్కి వెళ్ళి వస్తానంటే ఒప్పుకుంటారు. అది సమాజం ఒప్పుకోదు. చేస్తున్నా సరే సీక్రెట్గా చేస్తారే తప్ప డైరెక్ట్ మనం అయ్యే పరిస్థితి ఇంకా రాలేదన్నమాట. తాగి రోడ్డు మీద పడిపోతే ఒక అమ్మాయిని ఎంత హీనంగా ఉంటుంది. అదే అబ్బాయి అయితే తాగబడిపోయాడరా అని చెప్పి నన్ను తగిలిస్తారు, లేకపోతే ఏదో చేస్తారు. కానీ అమ్మాయికి అలా సాగదు కదా. కాబట్టి సామెత కొంచెం గుర్తు చేసుకుంటూ అప్పుడప్పుడు మనం ప్రవర్తిస్తూ ఉంటే కొంచెం సమాజం పట్ల బాధ్యతగా ఉన్నట్టుగా ఉంటుంది. మనోవ్యాధికి మందు లేదు. కదా, తలనొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్తాం, చెవి నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్తాం. లేదా క్యాన్సర్లు, ఎయిడ్స్, లేకపోతే బడా ట్యూమర్లు కూడా తగ్గిస్తున్నారు. అదే నాకు మనసు బాగాలేదు డాక్టర్ అని వెళ్ళామనుకో, అమ్మ సేమ్ ప్రాబ్లం అమ్మ నాకు కూడా అంట డాక్టర్. అంతేగాని మంది ఇస్తాడా, ఇక ఈ మంది వేసుకో నీకు మనసు బాగుంటుంది, మనోవ్యాధి తగ్గుతుందని ఇస్తారా? అది మనకి మనమే తగ్గించుకోవాలి, మనమే హీల్ చేసుకోవాలి. మనోవ్యాధి మనమే హీల్ చేసుకుని తగ్గించుకోవాలి తప్ప ఏ డాక్టరు ఏ యాక్టర్ ఎవరు కూడా తగ్గించలేరు అన్నమాట దాన్ని. మన మనోవ్యాధి అనేది మనం ధ్యానంలో కూర్చునో మెడిటేషన్ చేసుకునో ఏది ఏ విధంగా తగ్గుతుంది అనుకుంటే ఆ విధమైన ప్రయత్నాలు, మనం ఒంటరిగా ఉంటే ఒంటరిగా తగ్గుతుంది, ఇలా జనాల్లోకి వెళ్ళి జనాలందరూ మాట్లాడుతుంటే తగ్గుతుంది అంటే జనాల్లోకి వెళ్ళడము, ఈ విధంగా మన మనోవ్యాధి మనమే తగ్గించుకోవాలి తప్ప మనోవ్యాధికి మందు అనేది లేదు. మేకవన్నీ పులి. మేకవన్నీ పులి అంటే పైకి మాత్రం మేకలాగా కనబడుతుంది, లోపల పులి లక్షణాలు ఉంటాయి, అన్ని క్రూరమైన లక్షణాలు ఉంటాయి అన్నమాట. పైకి సాధు జంతువుగా కనబడుతూ లోపల అంటే మేక తోలు కప్పుకున్న పులి. అంటే పైకి చాలా సాత్వికంగా ఉన్నట్టు, చాలా సౌమ్యంగా ఉన్నట్టు కనిపిస్తూ వెనకాల గోతులు తవ్వే వాళ్ళని మేకవన్నె పులి అంటాం. వెనకాల లోపల మనసులో అంత క్రూరత్వమే నిండిపోయి ఉంటుంది. ఏం చేయాలి వీళ్ళని, ఎలా తొక్కాలి, ఎలా పడగొట్టాలి అని వెనకాల ప్లాన్లు వేస్తూ పైకి మాత్రం అబ్బా అసలు నువ్వు కాబట్టి చేసావు, అసలు నీలా ఉండాలి ఎవరైనా సరే, నువ్వు ఎంత గ్రేటో తెలుసా, నువ్వు అంత స్థాయికి ఎదగడం నిజంగా నాకు సంతోషంగా ఉండని పైన కబుర్లు చెప్తూ ఉంటారు. అవి మనం నమ్మేస్తూ ఉంటాం. అబ్బా మనసులో కల్మషమే లేదు, ఎంత బాగా మాట్లాడుతున్నారో, ఇలాంటి వాళ్ళు దొరకడం మన అదృష్టం అని మనం భావిస్తాం. ఎప్పుడైతే వాళ్ళని పూర్తిగా నమ్మామో అప్పుడు మనల్ని ముంచడానికి మాస్టర్ ప్లాన్స్ వేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మేకవన్నె పులులు మన చుట్టూనే ఉంటాయి, తస్మాత్ జాగ్రత్త, చూసుకుని కొంచెం నడుస్తూ ఉండండి. మన్ను తిన్న పాము.
పాము ఏం తింటుంది? కప్పల్ని తింటుంది, పురుగుల్ని తింటుంది, ఏవో దానికి దోచిన ఆహారం తింటుంది. కానీ మన్నుది మాత్రం తినదు కదా, ఏది మట్టి తినేసి బతకదు పాము. కానీ ఏం చేస్తుంది? మన్ను తిన్న పాము అంటే, పాము ఒకవేళ మన్ను తినింది అనుకోండి, అది ఎలా ఉంటుంది? దాని పరిస్థితి వేరేలాగా ఉంటుంది అనమాట. అది రోజు మనం తినే ఆహారం కాకుండా వేరే ఒక కొత్త ఆహారం ఏదైనా మనం తిన్నప్పుడు మనకు కూడా డిఫరెంట్గా ఉంటుంది బాడీ అంతా. ఏంటి ఆ మన్ను తిన్న పాములు అలా అయిపోతున్నావు అంటారనమాట. కాబట్టి మనం ఏదో దొరికింది కదా అని వేసేయకూడదు కడుపులో. అది మనకి సెట్ అవుతుందా లేదా, సరిపోతుందా లేదా, మనం తినగలమా లేదా అని చూసుకోవాలి. ఏదో కొత్త ఐటెం దొరికింది, ఎలా ఉంటుందో చూద్దామని జస్ట్ టేస్ట్ చేయాలి తప్ప లాగిచ్చేయకూడదు అనమాట. తర్వాత ఏమవుతుందని పరిస్థితి? మన్ను తిన్న పావులాగా అవుతుంది. మన్ను తిన్న పావు ఏం చేస్తుంది? ఎటు చెప్పుకోలేక సైలెంట్గా అలా ఉంటుంది అనమాట. ఆ పరిస్థితి మనుషులు అయితే చెప్పుకుంటాం, కడుపులో నొప్పిగా ఉంది, లేకపోతే ఏదో సంథింగ్గా ఉందని చెప్పుకుంటాం. కానీ ఆ పాము ఏం చెప్పుకోలేదు కదా, సైలెంట్గా ఉండిపోతుందట. కాబట్టి ఏదన్నా మనం ఎదవ పని చేసినప్పుడు, ఓన్లీ తిండి అనే కాదు, ఏదో ఒక ఎదవ పని చేసినప్పుడు సైలెంట్గా ఉంటుంది చూసారా. ఇది తెలిస్తే ఏం చెప్పాలి ఇప్పుడు అని ఆ మైండ్లో ఆలోచన తొలుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం చూసిన వాళ్ళు ఏమంటారు? ఏంటి మన్ను తిన్న పావులాగా అలా ఉన్నావు అని అడుగుతారనమాట. మిన్ను విరిగి మీద పడ్డట్టు మిన్ను విరిగి మీద పడ్డట్టు. మిన్ను అంటే ఏమిటి? ఆకాశం. ఆకాశం విరిగి మన మీద పడిపోతే ఇంకేముంది అసలు? ప్రళయం కదా. ఆకాశం అనేది అక్కడ మాత్రమే ఉండాలి. మన పైన ఎలా నిలబడుతుంది ఆకాశం అని మనం ఒక సర్ప్రైజ్తో మనం ఉండాలి. కానీ ఆకాశం అస్తమానం మీద పడిపోతూ ఉంటే ఇంకేముంది అసలు సర్ప్రైజ్? ఆకాశం అనేది అక్కడ అలా ఉంటుంది, స్టెబిలిటీగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది సృష్టి ధర్మం, సృష్టికే తెలుసు, మన ఎవ్వరికి తెలియదు. అలా ఉంటుంది. దాని మీద ఇంకా ఏవో ఉంటాయని కూడా చెప్తారు. అవన్నీ నిజం అబద్ధమో తెలియదు. కానీ అదే ఆకాశం విరిగిపోయి మీద పడిపోయింది అనుకోండి, అస్తమానం భూకంపాలు వచ్చినట్టుగా అది మీద పడిపోతుంటే ఎవరన్నా ఉంటారా? ఎవరు ఉండరు కదా. కాబట్టి కొంతమంది మాటలు, చేష్టలు, పలుకులు ఎలా ఉంటాయంటే గట్టిగా ఆకాశం విరిగిపోయి మీద పడినంత గట్టిగా మాట్లాడుతూ ఉంటారు, గట్టిగా నడుస్తూ ఉంటారు. నడిచేటప్పుడు కూడా పెద్ద శబ్దాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అలా పెద్ద శబ్దాలు వచ్చే మాట్లాడడం, చేతలు చేయడం, చేష్టలు చేయడం, నడవడం, ప్రవర్తించడం చేసే వాళ్ళని మిన్ను విరిగి మీద పడ్డట్టు ఏంటి అసలు అది అంటాం అనమాట. సపోజ్ చాలా పెద్ద వాయిస్ ఉన్నప్పుడు, నాకు కూడా చాలా పెద్ద వాయిసే ఉంది, నేను ఏం పని చేసినా సౌండ్లు వస్తూ ఉంటాయి మనం పెద్దగా సామాన్లు పెట్టినట్ట టకటకటక మనాలి. అలాంటప్పుడు మిన్ను విరిగి మీద పడ్డట్టుగా సౌండ్లు వస్తూ ఉంటాయి. కూరలో కరివేపాకు, చారులో మిరపకాయలాగా, కూరలో కరివేపాకు, చారులో మిరపకాయలాగా తీసి పడేస్తున్నారు నన్ను. నాకు అసలు రెస్పెక్టే లేదు. నన్ను అసలు ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఎలా చూస్తున్నారు? కూరలో కరివేపాకులాగా, చారులో మిరపకాయలాగా తీసి పక్కన పడేస్తున్నారు. ఎంత చేశాను వీళ్ళ కోసం నేను? నన్ను అసలు లెక్కే చేయట్లేదు. ఈరోజు నేను వీళ్ళకి కూరలో కరివేపాకులా కనబడుతున్నానా? చారులో మిరపకాయలాగా కనబడుతున్నానా? ఎలా కనబడుతున్నాను నేను? ఎంత కష్టపడ్డాను వీళ్ళ కోసం, ఎంత శ్రమ కోడ్చి వీళ్ళని పెంచాను, ఎన్ని తిప్పలు పడ్డాను, అవన్నీ మర్చిపోయి ఈరోజు కూరల కరివేపాకులా తీసి పడేస్తున్నారేంటి అని మనం ఫీల్ అవుతుండే కదా. మనల్ని ఎవరన్నా చూడకపోయినా, రెస్పెక్ట్ ఇవ్వకపోయినా, ఏం చేసినా మనకి చాలా బాధ కలిగినప్పుడు ఈ సామెత మనకి గుర్తొస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకా నేను అనుకోవడం, ఇంకా ఒకే ఎపిసోడ్లో మీకు సామెతలు ముగిద్దాం అనుకుంటున్నాను. మహా అయితే 2వ ఎపిసోడ్ వస్తుంది, అంతకంటే ఎక్కువ నేను కలెక్ట్ చేయలేదు. మీకు ఇంకా అంతకంటే ఎక్కువ బోర్ పట్టించదలుచుకోలేదు. ఈ సామెతలు త్వరలోనే ముగిస్తాను. నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ వచ్చి మీకు మిగిలిన సామెతలు నేను రాస్తాను. థ్యాంక్ యూ. బై బాయ్.
మళ్ళీ మనం సామెతలు మొదలు పెట్టడం కాదు, చివరికి వస్తున్నాయి. మీకు ఇంకా బోర్ కొట్టించదలుచుకోలేదు. ఇన్ని సామెతలు మీకోసం పోగు చేసుకొచ్చి తెలియజేశాను. మీరు ఎంతవరకు నేర్చుకున్నారో, మీకు తెలిసినవి ఎన్నో ఇందులో తెలిసినవి కింద కామెంట్ రూపంలో రాయమని కూడా చెప్పాను. మీకు తెలిసిన సామెత వస్తే రాయొచ్చు, లేకపోతే ఇందులో లేనివి మీకు తెలిసిన సామెతలు ఏవైనా ఉంటే కూడా నాకు చెప్పచ్చు. నేను 10 మందికి తెలిసేలా ఇలా బోర్డు మీద రాసి మళ్ళీ పెట్టగలను. మీకు తెలిసిన సామెతలు నాకు తెలియజేయండి. నేను రాయనివి ఉంటే చాలా ఉంటాయి, ఎన్నో లక్షల సామెతలు ఉన్నాయి. నేను రాసింది ఓన్లీ 500 పైన సామెతలు మీకోసం నేను రాశాను. ఇప్పుడు నాకు తెలియనివి, ఇక్కడ రాయనివి, మీకు తెలిసిన సామెతలు, కొత్తవి పాతవి ఏవైనా సరే మీరు కూడా నాకు తెలియజేయచ్చు. మాటకు మా ఇంటికి, కూటికి మీ ఇంటికి. మాటకు మా ఇంటికి, కూటికి మీ ఇంటికి. అంటే మా ఇంటికి వచ్చారనుకోండి చుట్టాలు, చక్కగా కమ్మగా కబుర్లు చెప్తానమాట. ఎక్కడెక్కడ లేని పోసగోలు కబుర్లు చెప్పి, బంగారం లాంటి కబుర్లు అన్నీ చెప్పి కడుపు నింపేస్తా. భోజనం టైంకి వచ్చేసరికి మాత్రం అయ్యో వాళ్ళు ఉన్నట్టున్నారు, తలుపు తీసి ఉంది, వెళ్ళి చూడండి ఒకసారి అని అంటామన్నమాట. అంటే మాటకు మా ఇంటికి, కూటికి మీ ఇంటికి. చక్కగా అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టుగా ఎన్నో గొప్ప కబుర్లు చెప్పేస్తాను. కానీ కూడు దగ్గరికి వచ్చేసరికి మాత్రం పక్క వాళ్ళు ఇల్లు తెరిచిందేమో చూడమంటాం. అంటే తెలిసిన వాళ్ళు అయితేనే లేండి, తెలియకపోతే వాళ్ళు మాత్రం ఎందుకు పెడతారు. కానీ మన ఇంటికి వాళ్ళ ఇంటికి ఇద్దరేళ్ళకి వెళ్దాం అనుకుని వచ్చిన చుట్టాలకి మనం కబుర్లతో కాలక్షేపం చేసేసి భోజనం టైం అయ్యేసరికి వాళ్ళు పిలుస్తున్నారు కదా, వెళ్ళకపోతే బాగోదు, వాళ్ళ ఇంటికి వెళ్ళండి అని చెప్పడం అన్నమాట. ఇది మాటకు మా ఇంటికి, కూటికి మీ ఇంటికి. అంటే పై సాగడానికి రాడు. పైసాకి పనికిరాడు. ఏదో కబుర్లు అబ్బా కోటలు దాటేస్తాయి అనమాట. ఇంత గొప్ప కబుర్లు చెప్తాను. నేనైతే అది ఇచ్చేసేస్తాను. కానీ ఏమి చేయరు. చేసేవాళ్ళు చెప్పరు, చెప్పేవాళ్ళు చేయరు. అందుకని అలా చెప్పేవాళ్ళని మనం ఏమంటాం, పైసాకి పనికిరాడు, ఏదో కబుర్లు తప్ప అంటాం అన్నమాట. అబద్ధానికి అభిమానులు ఎక్కువ. నిజానికి శత్రువులు ఎక్కువ. నేను ముక్కుసూటిగానే మాట్లాడతాను, నేను నిజం మాత్రమే చెప్తాను. ఎవరేమనుకున్నా పర్వాలా, నేను అబద్ధం ఆడను, నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం నాకు అలవాటు అని. చూడండి, మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. అబ్బాయి ఎందుకు వచ్చిన వాళ్ళ ముక్కుసూటిగా మాట్లాడుతుంది అని చెప్పి ఎవరు ఉండరు అనమాట. అదే అబద్ధాలు ఆడుతూ ఉంటే ఇది చేసేస్తా, అది అలా అయింది, ఇది ఇలా అయింది అని గాసిప్స్ చెప్పి, లేకపోతే తిమ్మిని బొమ్మిని చేసి డబల్ గేమ్లు ఆడి, డ్రామాలు ఆడి, ఇవి అక్కడ పెట్టి అది ఇక్కడ పెట్టి ఏదేదో అబద్ధాలు మనం చెప్తూ ఉంటే మనకి అభిమానులు ఎక్కువైపోతారనమాట. అబ్బా తన దగ్గరికి వెళ్తే చాలా చెప్తుంది, గాసిప్ చెప్తుంది, లేకపోతే ఎవరి మీద ఏదో ఒకటి చెప్తుంది, కాసేపు కాలక్షేపం అవుతుంది, వినొచ్చు అని సంతోషంతో చాలామంది మన చుట్టూ చేరతారనమాట. కాబట్టి అబద్ధానికి అభిమానులు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ. మనం చెప్పేది నిజమే కదా, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు అని మనం ఆలోచిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, నెత్తి నోరు బాదుకుంటాం. నేను చెప్పేది నిజమయ్యా బాబు, అవతల మనిషి అంత బ్లేమ్ చేసి చెప్తున్నారు, రివర్స్లో చెప్తున్నారని మనం ఎంత చెప్పినా కూడా మన మాట వినే నాథుడే ఉండడనమాట. కాబట్టి అబద్ధాలు చెప్తూ బతికేయడం అనేది నేర్చుకోవాలి అని నేను అనుకుంటున్నాను. ఇల్లు అలకగానే
పండగ కాదు. అంతే కదా. ఇల్లు అలగ్గానే పండగ కాదు. ఇల్లు అలగ్గానే పండగలు అయిపోతుంది. ఇల్లు అలికిన తర్వాత అది ఆరాలి, ముగ్గులు పెట్టాలి, తోరణాలు కట్టాలి, పూజ సామాగ్రి తెచ్చుకోవాలి, కొత్త బట్టలు వేసుకోవాలి, తల స్నానం చెయ్యాలి, పూజ చెయ్యాలి, పిండి వంటలు చెయ్యాలి, నైవేద్యాలు పెట్టాలి, హాయిగా అందరం హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఆరగించాలి. అప్పుడు కదా పండగ కంప్లీట్ అయినట్టు. ఇల్లు అలగ్గానే పండగ ఎలా అవుతుంది? ఇల్లు అలగ్గానే పండగ కాదు. అలాగే మనం ఒక పని చేసేసి ఇది కంప్లీట్ అయిపోయింది, దీనితో ఇంకా ఏమీ లేదు మన జీవితంలో ఫర్దర్గా అని అనుకోవడం తప్పు. అది ఇల్లు అలకడంతో మాత్రమే సమానం అన్నమాట. ఇంకా ఫర్దర్గా చాలా ఉంటాయి చేయాల్సినవి, చాలా పనులు దానికి సంబంధించి ఎన్నో చేయవలసి వస్తుంది. అవన్నీ చేసినప్పుడు మాత్రమే అది కంప్లీట్ అయినట్టు. కానీ ఇల్లు అలగ్గానే పండగ కాదు. తేలు కొట్టిన దొంగలాగా తేలు కొట్టిన దొంగలాగా అంటే ఒక వ్యక్తి వచ్చి వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి కానీ, వాళ్ళని ఏమన్నా బాధ పెట్టిన విషయం కానీ, వాళ్ళని ఏమన్నా నష్టపోయిన విషయం కానీ మనకి చెప్తూ ఉంటే మనకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది? వీడినన్నే అంటున్నాడా, ఇంటి కొమ్మ తీసి వీడు తిడుతున్నాడా పొగుడుతున్నాడా అని డౌట్లు వస్తాయన్నమాట. ఎందుకంటే అలాంటి పనులు మనం కూడా ఇంతకుముందే చేసి ఉంటాం అన్నమాట. చేసి ఉండబట్టి వాళ్ళు అన్నప్పుడు మనం అంటాం తప్ప దానికి ఎలాంటి సమాధానం కూడా మన నోటమ్మట రాదనమాట. ఎందుకంటే మనం చేసిన పనులే మనకి చెప్తున్నారు వాళ్ళు. మనం చేసినవే మనకి ఇలా చేశారు అలా చేశారని ఎవరి మీదో పెట్టి చెప్తున్నారు. అంటే ఎవరి మీద పెట్టి కావాలని చెప్తున్నారా, లేకపోతే నిజంగానే వాళ్ళు చేస్తే మనకి మనం చేసినట్టు తెలియకపోయినా వాళ్ళు చేసిందే మనకి చెప్తున్నారా అనే కన్ఫ్యూజ్లో ఉండి మనం ఎలా ఉంటామట, తేలు కొట్టిన దొంగలాగా అయిపోతాం అనమాట. ఇప్పుడు దొంగకేమిటి, దొంగతనానికి వెళ్ళాడు, అక్కడ తేలు కుట్టింది, అరవగలడా? అరిస్తే దొరికిపోతాడు. అరవకపోతేనేమో తేలు కుట్టేస్తుంది ఒక పక్క. అందుకని మనం కూడా ఏంటి, దానికి సమాధానం చెప్తేనేమో అది మనల్ని మనమే బ్లేమ్ చేసుకున్నట్టు, మనల్ని మనమే తిట్టుకున్నట్టు ఉంటుంది. సమాధానం చెప్పకపోతేనేమో ఏంటి సమాధానం చెప్పట్లేదు, నేను ఇంత మొత్తుకుంటుంటే అని ఎదుట వ్యక్తి అనుకుంటాడు. ఏమీ చెప్పడానికి లేక తేలు కుట్టిన దొంగలాగా తయారైపోతాం అన్నప్పుడు మనం. అంటే ఎటు మాట్లాడలేని పరిస్థితి ఉన్నప్పుడు తేలు కుట్టిన దొంగలాగా చేస్తున్నాడు అని అంటూ ఉంటాం. అంటే తేలు కుట్టిన దొంగ అరవలేని పరిస్థితి ఎలా అయితే ఉంటుందో, ఎదుటి వాళ్ళు బ్లేమ్ చేసి చెప్పే విషయాలు మనకి తగిలినప్పుడు మనం కూడా అదే పరిస్థితిలో ఉంటాం అన్నమాట. అనగా అనగా అనగననగా రాగం అతిశయిల్లుచెనుండు. అదే కదా, అనగా అనగా రాగం, తినగా తినగా రోగం. అనగా అనగా రాగం, తినగా తినగా రోగం. అంటే అనగా అనగా ఒక పాట ఉంది, మనకి రావట్లేదు. ఎన్నోసార్లు మన మైండ్లో అనుకుంటుంటే స్పష్టంగా రాగంతో సహా మనకి పాట మొత్తం వచ్చేస్తుంది. అలాగే ఒక లెసన్ కానీ ఏదైనా సబ్జెక్టు మనకి అనగా అనగా వస్తుంది కదా, అలాగే అనగా అనగా మనకి రాగం వచ్చింది కదా, అనగా అనగా మనకు ఆ సబ్జెక్టు వచ్చింది కదా, అలాగే తినగా తినగా కూడా బలం వస్తుంది అని చెప్పి తిన్నాక మళ్ళీ తింటే ఏమవుతుంది? రోగం వస్తుంది. అనగా అనగా రాగం, తినగా తినగా రోగం. చదువుకునేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, సబ్జెక్ట్ ఏదైనా సరే దాన్ని 10 సార్లు వల్లెవేయాలి. తినడం మాత్రం తక్కువగా తిని లిమిట్గా ఉండాలన్నమాట. అది ఎక్కువసార్లు చదువుతున్నాం కదా, ఎక్కువసార్లు తింటే రోగాలు వస్తాయి. మంచికి పోతే చెడు ఎదురైనట్టు.
అంతే కదా. ఈ రోజుల్లో ప్రతి వ్యక్తికి జరుగుతున్నది ఇదే కదా. ఎవరు ఒక్కళ్ళని కూడా తీసి పారేయలేను ఇందులో మాత్రం నేను. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మంచి వాళ్ళే, వాళ్ళు మనకి ఎదురు వాళ్ళకి మంచి చేస్తున్నామనే అనుకుంటారు. కానీ జరుగుతున్నది మాత్రం మనకి ఏమి ఎదురవుతుంది? చెడు ఎదురవుతుంది. మన మనసులో ఉన్నది ఏమిటో కూడా మన ఇంటెన్షన్ కూడా ఎదుటివాడే చెప్పేసి నువ్వు ఇలాగే అనుకున్నావు, నువ్వు ఇంతే అని మనని ఒక స్థాయిలో దించేసి నిలబెడుతూ ఉంటున్నారు. ప్రతి ఒక్కరికి జరుగుతున్నదే అనుకుంటున్నాను నేనైతే. మీకు జరిగిందా ఎప్పుడైనా ఇలా? మంచికి పోతే చెడు ఎదురైతే? మన మనసులో ఇంటెన్షన్ ఒకటి ఉంటుంది, మనం మాట్లాడే విధానం ఒకలాగా ఉంటుంది, ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి ఇంకోలా ఉంటుంది. అంటే వాళ్ళకి ఎక్కడో తగులుతుంది అది. అంటే అనవసరమైన అర్థంతో తీసుకున్నప్పుడు వాళ్ళకి హార్ట్కి తగులుతుంది అన్నమాట. ఇది నన్ను ఇలా అన్నారు అని. సపోజ్ నీకు హెల్త్ బాగాలేదు కదా, మెడిసిన్ వేసుకో అని మనం అన్నాం అనుకో, అంటే నన్ను రోగిష్టాన్ని చేసి మాట్లాడి మనం ఏ ఇంటెన్షన్తో చెప్పాము? టాబ్లెట్ వేసుకో తగ్గుతుంది అనే ఇంటెన్షన్ మనది. కానీ అవతల వ్యక్తి ఎలా అర్థం చేసుకున్నారు? నన్ను రోగిష్దాన్ని అని గుర్తు చేస్తోంది, నన్ను బ్లేమ్ చేస్తుంది, నన్ను తక్కువ చేసి చూస్తుంది అన్న విధంగా ఎదుటి వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు మనం మంచికి పోతే చెడు ఎదురైనట్టే. లేకపోతే డబ్బులు ఉన్నాయా నీ దగ్గర, లేకపోతే ఖర్చు పెట్టుకోవాలి అన్నాం అనుకో, మనం వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో, బయటికి వెళ్తారు ఇబ్బంది పడతారేమో లేకపోతే అనే ఇంటెన్షన్తో మనం అడిగితే వాళ్ళు అదిగో నా దగ్గర డబ్బులు లేదంటుందా, అంటే అంత లేని వాళ్ళకి కనపడ్డానా, నా దగ్గర లేవని ఇస్తుందా, ఇచ్చేటంత కెపాసిటీ ఆమెకుందా నేను తీసుకునేవాడినా అన్న విధంగా ఆలోచించినప్పుడు మనం ఏం చేయలేము. ఏ పరిస్థితి అయినా సరే మనం అసలు వినడం అనేది జనాలు మానేశారు. అసలు వినడం అనేది మానేశారు. ఏ ఇంటెన్షన్తో చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అని వింటే కొంచెం అర్థమవుతుంది. అసలు వినడం మానేసి సగం మాత్రమే విని అర్థం చేసుకుని, ఆ విన్నది కూడా మనకి తోచినట్టుగా మనం అర్థం చేసుకుని, ఎదటి మనిషి ఏ ఇంటెన్షన్తో చెప్పినా సరే ఆ ఇంటెన్షన్ కాదు, నేను అనుకున్నది మాత్రమే నిజం అని నమ్మి బ్లేమ్ చేసి మంచి చేసిన వాళ్ళందరినీ చెడు అని పొగట్టేసుకుంటుంది అందరం. ప్రతి ఒక్కరికి జీవితాల్లో ఇది జరుగుతుందని నేను ఒక 99.9% నమ్ముతున్నాను. మీకు ఇలా జరిగితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. చాప ఉన్నంత వరకే కాళ్ళు జాపుకోవాలి. అంతే కదా. దానికి మించి జాపాలి అంటే ఎలా కుదురుతుంది? చేప ఉన్నంత వరకే కాళ్ళు జాపుకోవాలి. చేప ఎంత ఉంటుంది? మహా అయితే 5.5-6 feet చేప ఉంటుంది. కానీ మనము చేప ఉన్నంత వరకే కాదు, మనం ఒక 6'2" ఉన్నాం అనుకో, చేప అంత రాదు కదా. కాబట్టి చేప ఉన్నంత వరకే మనం అడ్జస్ట్ అయ్యి కాళ్ళు జాపుకోవాలి. లేదు ఇంకా జాపామనుకోండి కాళ్ళు కింద అది చల్లగా తగులుతాయి. కాబట్టి ఏ విషయమైనా సరే అది ఒక్కటేనే కాదు, చేప ఉన్నంత వరకే కాళ్ళు జాపుకోవాలనేది కేవలం సామెత మాత్రమే. జీవితంలో ఏదైనా సరే మనకి అర్హత ఉన్నంత వరకే అనుభవించాలి, మనకి ఉన్న దాంట్లోనే సర్దుకుపోవాలి అని చెప్పే కోణంలో ఈ సామెత ఉంది. కానీ ఈ రోజుల్లో ఏ ఒక్కరు కూడా ఇది పాటించడం లేదని నా అభిప్రాయం. ఎప్పుడు చేపలు దాటేసి, ఆకాశాలు దాటేసి, హద్దులు దాటేసి మనం ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏదో చేసేయాలి, మన స్థాయికి మించి, మన స్తోమతకు మించి ఎగిరి చాలా ఇబ్బందులు మనం కొని తెచ్చుకుంటున్నాము. అలా తెచ్చుకోకుండా చేప ఉన్నంత వరకే కాళ్ళు జాపుకోవాలి, మనకి స్తోమత ఉన్నంత వరకే మనం నడుచుకోవాలి. కానీ స్తోమత దాటేసి ఏదో చేసేయాలని అప్పుల పాలైపోయి ఇబ్బందులు పడి టెన్షన్లు పడి బీపీలు తెచ్చుకొని షుగర్లు తెచ్చుకొని కష్టపడి సంపాదించిందంతా హాస్పిటల్లో పోసి ఓకే డబ్బులు పోస్తాము, అయినా మన లోపల ఉన్న బాధని, ఆ రోగం వల్ల వచ్చిన బాధని ఎవరు తీసేయగలరు? డబ్బు పెట్టేవాళ్ళు ఉండొచ్చు, సేవలు చేసేవాళ్ళు ఉండొచ్చు, కానీ మన బాధని తీసుకుని వేరే వాళ్ళు బాధ పడగలరా? బాధని ఎవరికైనా అందించగలమా? మన బాధ మనమే పడాలి కదా.
కాబట్టి అంత గొప్పలకి పోకుండా ఎచ్చులకి పోకుండా ఎవరో ఏదో చేశారనేది కాకుండా మనకి ఏమిటి, మన స్తోమత ఏమిటి, మనం ఎంతవరకు తూగగలం అనేది మాత్రమే చూసుకొని జీవితాలు నడిపించుకుంటే బీపీలు రావు, షుగర్లు రావు, ఎలాంటి జబ్బులు రావు, హార్ట్ అటాకులు అసలే రావు. మంత్రసానితనం ఒప్పుకున్నాక ఏదో ఒకటి చెయ్యాలి. మంత్రసానులు ఇప్పుడున్నారో లేదో మరి తెలీదు, ఐడియా లేదు. నా చిన్నప్పుడైతే మంత్రసాని అని ఉండేవారు అనమాట. డెలివరీలు చేయడానికి ఏ హాస్పిటల్కి పరిగెత్తే వాళ్ళు కాదు, వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు, జాండిల్స్ వచ్చేవి కాదు, పుట్టే పిల్లలకి వాళ్ళని బాక్స్లో పెట్టడాలు లేవు, ఈ తల్లులకి బెడ్ రెస్ట్లు లేవు, వీళ్ళు హాస్పిటల్కి మాట్లాడడానికి పరిగెత్తి స్కానింగ్లు లేవు. వాళ్ళు స్కానింగ్లు ఉన్నా కూడా అది ఎంతవరకు లిమిట్గా తీసి బిడ్డ ఎలా ఉంది, ఆడబిడ్డ మగబిడ్డ అని ఆ డాక్టర్ వరకే తెలుస్తుంది, చెప్పేవాళ్ళు కాదు బయటికి. అంతవరకే కానీ ఎక్కడో రేరుగా జబ్బు చేసిన పిల్లలు పుట్టడమో, చనిపోయిన పిల్లలు పుట్టడమో జరిగేది. కానీ ఎంతో ఆరోగ్యంగా తల్లులు ఉండేవాళ్ళు, ఎంతో ఆరోగ్యంగా బిడ్డలు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళకి మంత్రసాని అని ఒక ఆవిడ, ఊరికి పెద్ద అనమాట, ఊరంతటికి ఆవిడ డెలివరీలు చేస్తుంది. ఇంటికి వచ్చి, ఇంట్లోనే డెలివరీలు అందరివి కూడా. ఆవిడ డెలివరీ చేయడానికి ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా చేయాలి, ఆడబిడ్డ అయినా చేయాలి, మగబిడ్డ అయినా చేయాలి, లేకపోతే ఒక మనిషికి వేరే అవతారంతో ఏదైనా పుట్టినా కూడా చెయ్యవలసిందే. అలాగే మనం ఒక పని ఒప్పుకున్న తర్వాత అది మంచి అయినా చెడైనా మనం మాట ఇచ్చాం కనుక దానికోసం ఎంత కష్టమైనా సరే ఆ పని చెయ్యవలసిందే. అంతే కదా. ఒకసారి మాట ఇచ్చేసి నేను చేస్తానని చెప్పి సగంలో వదిలిపెట్టేసి వెళ్ళిపోతే ఈ బిడ్డ సగం వచ్చిన తర్వాత అమ్మో నాకు భయం వేస్తుంది. కొంతమంది 3 చేతులతో పుడతారు, 2 తలకాయలు అతుక్కుని పుట్టిన వాళ్ళు, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా, చాలామందిని చూసాం. అమ్మో అని భయపడి బిడ్డ అసలు చాలామందిని, చిన్న బిడ్డని, నేను కూడా చిన్న బిడ్డని ఎత్తుకోలేను, కొంచెం భయంగా ఉంటుంది, మాంసపు ముద్దలాగా ఉంటారు కానీ పుట్టగానే అమ్మో అని అనిపిస్తుంది. అలా ముట్టుకోవడానికి, ఎత్తుకోవడానికి భయపడేవాళ్ళు మంత్రసాని ఎవరు. సపోజ్ మంత్రసాని అయినా ఈ 2 తలకాయలు బిడ్డ పుట్టింది అనో, లేకపోతే వేరే అవతారంతో ఏదైనా పుట్టినా, లేకపోతే ఒక మనిషికి వేరే జంతువు కూడా పుట్టినవి ఉన్నాయి కదా, అలా ఏదైనా పుట్టినప్పుడు అమ్మ నేను చేయను అని సగంలో వదిలి వెళ్ళిపోతే ఆ తల్లి ఏమైపోతుంది, బిడ్డ సగం బయటికి రాకుండా లోపలికుండా ఉంటుంది కదా. కాబట్టి మంత్రసానితనం ఒప్పుకున్నాక ఏదైనా సరే చేయాల్సిందే. అలాగే మనకి ఒక పని చేస్తాము అని ఎవరికైనా మాట ఇచ్చిన తర్వాత అది ఎంత కష్ట నిష్ఠూరమైనా సరే చేసి తీరాల్సిందే. అంతేగాని ఇవాళ చెప్పాము రేపు దాటేద్దాం, చేయకపోతే ఏం చేసిద్ది, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేద్దాం, లేకపోతే ఫోన్లు రెస్పాండ్ అవ్వద్దు, మనం ఏదో ఇవాళ వాళ్ళు చేస్తారులే అన్నట్టుగా వదిలివేయడం అనేది కరెక్ట్ కాదు. మాట ఇచ్చాము అంటే ఆ పని చేసి తీరాలి, లేకపోతే మాట ఇవ్వద్దు. ఆ వల్ల కాదు అని ఫస్టే చెప్పేస్తే వాళ్ళు ఇంకో మార్గం వెతుక్కుంటారు, మనకు కూడా ఎలాంటి బాధ ఉండదు. ఆ కాసేపు ఎదుటి మనిషి బాధపడినా తర్వాత అది గుర్తుపెట్టుకోరు, అవును తనకు అవకాశం లేదేమో, చేయలేదు ఆ రోజు అని ఏదేజ్ అవుతారే తప్ప ఒకసారి చేస్తాను అని చెప్పి సమయం వచ్చినప్పుడు చేయకపోతే అది చాలా బాధాకరమైన విషయం అన్నమాట. కాబట్టి మంత్రసానితనం ఒప్పుకున్న తర్వాత అది ఏదొచ్చినా చేయాలి, ఏదున్నా సరే అది చేయాలన్నమాట. మగాడు తిరక్క చెడ్డాడు, ఆడది తిరిగి చెడింది.
ఆడవాళ్ళే బయట తిరగకపోతే గెలవట్లేదు కదా. మనం జాబ్స్ చేసుకుని షిఫ్ట్లని, అర్ధరాత్రిని, అపరాత్రిని, యుఎస్ ప్రాజెక్ట్స్, వేరే ఇతర దేశాల ప్రాజెక్ట్స్ వచ్చిన తర్వాత అర్ధరాత్రి ఉద్యోగాలే ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఈ సామెత ఇప్పుడు మరి చెల్లుతుందో లేదో నేను చెప్పలేను. కానీ ఎంత చేసినా, ఎంత ఉద్యోగాలు చేసినా, ఎక్కడ తిరిగి వచ్చినా ఉద్యోగాలు లేనప్పుడు ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలి అని ఆ ఉద్దేశం మాత్రం ఇంకా జనాల్లో పోవట్లేదు. అర్ధరాత్రి బయటకు వెళ్తాను అంటే ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకుంటారా? ఉద్యోగం లేకుండా ఈరోజు నాకు ఏ పని లేదు కదా, నేను అర్ధరాత్రి బయట తిరిగి వస్తానంటే ఒక ఆడపిల్లని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. కాబట్టి మగవాడు తిరక్క చెడ్డాడు. మగాడు అనేవాడు బయటికి వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. పని ఉన్నా లేకపోయినా సరే బయటికి వెళ్ళి అక్కడ రోడ్డు మీద పంచాయతీలు పెట్టుకోవచ్చు. కానీ ఇంట్లో 24 గంటలు మగవాడు అనేది ఉండకూడదు. ఆడది మాత్రం 24 గంటలు ఇంట్లోనే ఉండాలి, తిరగకూడదు. బయట తిరగడం వల్ల ఎన్నో నష్టాలు మనం చేతులారా కొని తెచ్చుకుంటాం అన్నమాట. కాబట్టి మగాడు తిరుగుతున్నాడు కదా నేను కూడా తిరుగుతా అంటే ఇంటికి వస్తావా లేదో నమ్మకం ఉండదు. మళ్ళీ చెప్పే వాళ్ళని మనం బ్లేమ్ చేయడం కాదు, మనం పరిస్థితులను బట్టి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. నేను వాళ్ళతో పాటు తిరుగుతాను, వాళ్ళు అలా డ్రెస్సింగ్ చేసుకున్నారు కనుక నేను కూడా చేసుకుంటాను. వాళ్ళు ఏవో లేకుండా రావచ్చు రోడ్డు మీదకి, కానీ ఆడవాళ్ళు అలా వెళ్ళలేరు కదా. కాబట్టి ప్రతి దానికి మగవాళ్ళతో పోల్చుకొని మనం ముందుకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదనమాట. కాబట్టి ఈ సామెత మగవాడు తిరక్క చెడ్డాడు, ఆడ తిరిగి చెడింది అనేది ఎప్పటికీ కూడా ఇది అమల్లో ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఆడవాళ్ళు బయటికి వెళ్ళిపోయి అర్ధరాత్రి మనం స్మోక్ చేసి వస్తాను, లేకపోతే బార్కి వెళ్ళి వస్తాను అంటే ఒప్పుకుంటారు. అది సమాజం ఒప్పుకోదు. చేస్తున్నా సరే సీక్రెట్గా చేస్తారే తప్ప డైరెక్ట్ మనం అయ్యే పరిస్థితి ఇంకా రాలేదన్నమాట. తాగి రోడ్డు మీద పడిపోతే ఒక అమ్మాయిని ఎంత హీనంగా ఉంటుంది. అదే అబ్బాయి అయితే తాగిపడిపోయాడరా అని చెప్పి నన్ను తగిలిస్తారు, లేకపోతే ఏదో చేస్తారు. కానీ అమ్మాయికి అలా సాగదు కదా. కాబట్టి సామెత కొంచెం గుర్తు చేసుకుంటూ అప్పుడప్పుడు మనం ప్రవర్తిస్తూ ఉంటే కొంచెం సమాజం పట్ల బాధ్యతగా ఉన్నట్టుగా ఉంటుంది. మనోవ్యాధికి మందు లేదు. కదా, తలనొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్తాం, చెవి నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్తాం, లేదా క్యాన్సర్లు, ఎయిడ్స్, లేకపోతే బడా ట్యూమర్లు కూడా తగ్గిస్తున్నారు. అదే నాకు మనసు బాగాలేదు డాక్టర్ అని వెళ్ళామనుకో, అమ్మ సేమ్ ప్రాబ్లం అమ్మ నాకు కూడా అంట డాక్టర్. అంతేగాని మంది ఇస్తాడా, ఇక ఈ మంది వేసుకో నీకు మనసు బాగుంటుంది, మనోవ్యాధి తగ్గుతుందని ఇస్తారా? అది మనకి మనమే తగ్గించుకోవాలి, మనమే హీల్ చేసుకోవాలి. మనోవ్యాధి మనకి మనమే హీల్ చేసుకుని తగ్గించుకోవాలి తప్ప ఏ డాక్టరు, ఏ యాక్టర్ ఎవ్వరు కూడా తగ్గించలేరు అన్నమాట దాన్ని. మన మనోవ్యాధి అనేది మనం ధ్యానంలో కూర్చునో, మెడిటేషన్ చేసుకునో, ఏది ఏ విధంగా తగ్గుతుంది అనుకుంటే ఆ విధమైన ప్రయత్నాలు, మనం ఒంటరిగా ఉంటే ఒంటరిగా తగ్గుతుంది, ఇలా జనాల్లోకి వెళ్ళి జనాలందరూ మాట్లాడుతుంటే తగ్గుతుంది అంటే జనాల్లోకి వెళ్ళడమా, ఈ విధంగా మన మనోవ్యాధి మనమే తగ్గించుకోవాలి తప్ప మనోవ్యాధికి మందు అనేది లేదు. మేకవన్నీ పులి. మేకవన్నీ పులి అంటే పైకి మాత్రం మేకలాగా కనబడుతుంది, లోపల పులి లక్షణాలు ఉంటాయి, అన్ని క్రూరమైన లక్షణాలు ఉంటాయి అన్నమాట. పైకి సాధు జంతువుగా కనబడుతూ లోపల అంటే మేకతోలు కప్పుకున్న పులి. అంటే పైకి చాలా సాత్వికంగా ఉన్నట్టు, చాలా సౌమ్యంగా ఉన్నట్టు కనిపిస్తూ వెనకాల గోతులు తవ్వే వాళ్ళని మేకవన్నీ పులి అంటాం. వెనకాల లోపల మనసులో అంత క్రూరత్వమే నిండిపోయి ఉంటుంది. ఏం చేయాలి వీళ్ళని, ఎలా తొక్కాలి, ఎలా పడగొట్టాలి అని వెనకాల ప్లాన్ వేస్తూ పైకి మాత్రం అబ్బా అసలు నువ్వు కాబట్టి చేసావు, అసలు నీలా ఉండాలి ఎవరైనా సరే, నువ్వు ఎంత గ్రేటో తెలుసా, నువ్వు అంత స్థాయికి ఎదగడం నిజంగా నాకు సంతోషంగా ఉండని పైన కబుర్లు చెప్తూ ఉంటారు. అవి మనం నమ్మేస్తూ ఉంటాం. అబ్బా మనసులో కల్మషమే లేదు, ఎంత బాగా మాట్లాడుతున్నారో, ఇలాంటి వాళ్ళు దొరకడం మన అదృష్టం అని మనం భావిస్తాం. ఎప్పుడైతే వాళ్ళని పూర్తిగా నమ్మామో అప్పుడు మనల్ని ముంచడానికి మాస్టర్ ప్లాన్స్ వేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మేకవన్నీ పులులు మన చుట్టూనే ఉంటాయి, తస్మాత్ జాగ్రత్త, చూసుకుని కొంచెం నడుస్తూ ఉండండి. మన్ను తిన్న పాము.
పాము ఏం తింటుంది? కప్పల్ని తింటుంది, పురుగుల్ని తింటుంది, ఏవో దానికి దోచిన ఆహారం తింటుంది. కానీ మన్నుది మాత్రం తినదు కదా, ఏది మట్టి మట్టి తినేసి బతకదు పాము. కానీ ఏం చేస్తుంది? మన్ను తిన్న పాము అంటే, పాము ఒకవేళ మన్ను తినింది అనుకోండి, అది ఎలా ఉంటుంది? దాని పరిస్థితి వేరేలాగా ఉంటుందన్నమాట. అది రోజు మనం తినే ఆహారం కాకుండా వేరే ఒక కొత్త ఆహారం ఏదైనా మనం తిన్నప్పుడు మనకు కూడా డిఫరెంట్గా ఉంటుంది బాడీ అంతా. ఏంట్రా మన్ను తిన్న పాములు అలా అయిపోతున్నావు అంటారనమాట. కాబట్టి మనం ఏదో దొరికింది కదా అని వేసేయకూడదు కడుపులో. అది మనకి సెట్ అవుతుందా లేదా, సరిపోతుందా లేదా, మనం తినగలమా లేదా అని చూసుకోవాలి. ఏదో కొత్త ఐటెం దొరికింది ఎలా ఉంటుందో చూద్దామని జస్ట్ టేస్ట్ చేయాలి తప్ప లాగిచ్చేయకూడదు అనమాట. తర్వాత ఏమవుతుందని పరిస్థితి? మన్ను తిన్న పావులాగా అవుతుంది. మన్ను తిన్న పాము ఏం చేస్తుంది? ఎటు చెప్పుకోలేక సైలెంట్గా అలా ఉంటుంది అనమాట. ఆ పరిస్థితి మనుషులు అయితే చెప్పుకుంటాం, కడుపులో నొప్పిగా ఉంది లేకపోతే ఏదో సంథింగ్గా ఉందని చెప్పుకుంటాం. కానీ ఆ పాము ఏం చెప్పుకోలేదు కదా, సైలెంట్గా ఉండిపోతుందట. కాబట్టి ఏదన్నా మనం ఎదవ పని చేసినప్పుడు, ఓన్లీ తిండనే కాదు, ఏదో ఒక ఎదవ పని చేసినప్పుడు సైలెంట్గా ఉంటుంది చూసారా. ఇది తెలిస్తే ఏం చెప్పాలి ఇప్పుడు అని ఆ మైండ్లో ఆలోచన తొలుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం చూసిన వాళ్ళు ఏమంటారు? ఏంటి మన్ను తిన్న పావులాగా అలా ఉన్నావు అని అడుగుతారనమాట. మిన్ను విరిగి మీద పడ్డట్టు మిన్ను విరిగి మీద పడ్డట్టు. మిన్ను అంటే ఏమిటి? ఆకాశం. ఆకాశం విరిగి మన మీద పడిపోతే ఇంకేముంది అసలు? ప్రళయం కదా. ఆకాశం అనేది అక్కడ మాత్రమే ఉండాలి. మన పైన ఎలా నిలబడుతుంది ఆకాశం అని మనం ఒక సర్ప్రైజ్తో మనం ఉండాలి. కానీ ఆకాశం అస్తమానం మీద పడిపోతూ ఉంటే ఇంకేముంది అసలు సర్ప్రైజ్? ఆకాశం అనేది అక్కడ అలా ఉంటుంది, స్టెబిలిటీగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది సృష్టి ధర్మం, సృష్టికే తెలుసు, మన ఎవ్వరికీ తెలియదు. అలా ఉంటుంది. దాని మీద ఇంకా ఏవో ఉంటాయని కూడా చెప్తారు. అవన్నీ నిజం అబద్ధమో తెలియదు. కానీ అదే ఆకాశం విరిగిపోయి మీద పడిపోయింది అనుకోండి, అస్తమానం భూకంపాలు వచ్చినట్టుగా అది మీద పడిపోతుంటే ఎవరన్నా ఉంటారా? ఎవరు ఉండరు కదా. కాబట్టి కొంతమంది మాటలు, చేష్టలు, పలుకులు ఎలా ఉంటాయంటే గట్టిగా ఆకాశం విరిగిపోయి మీద పడినంత గట్టిగా మాట్లాడుతూ ఉంటారు, గట్టిగా నడుస్తూ ఉంటారు. నడిచేటప్పుడు కూడా పెద్ద శబ్దాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అలా పెద్ద శబ్దాలు వచ్చి మాట్లాడడం, చేతలు చేయడం, చేష్టలు చేయడం, నడవడం, ప్రవర్తించడం చేసే వాళ్ళని మిన్ను విరిగి మీద పడ్డట్టు ఏంటి అసలు అది అంటాం అన్నమాట. సపోజ్ చాలా పెద్ద వాయిస్ ఉన్నప్పుడు, నాకు కూడా చాలా పెద్ద వాయిసే ఉంది, నేను ఏం పని చేసినా సౌండ్లు వస్తూ ఉంటాయి మనం పెద్దగా సామాన్లు పెట్టినట్ట టకటకటక మనాలి. అలాంటప్పుడు మిన్ను విరిగి మీద పడ్డట్టుగా సౌండ్లు వస్తూ ఉంటాయి. కూరలో కరివేపాకు, చారులో మిరపకాయలాగా, కూరలో కరివేపాకు, చారులో మిరపకాయలాగా తీసి పడేస్తున్నారు నన్ను. నాకు అసలు రెస్పెక్టే లేదు, నన్ను అసలు ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఎలా చూస్తున్నారు? కూరలో కరివేపాకులాగా, చారులో మిరపకాయలాగా తీసి పక్కన పడేస్తున్నారు. ఎంత చేశాను వీళ్ళ కోసం నేను, నన్ను అసలు లెక్కే చేయట్లేదు. ఈరోజు నేను వీళ్ళకి కూరలో కరివేపాకులా కనబడుతున్నానా, చారులో మిరపకాయలాగా కనబడుతున్నానా? ఎలా కనబడుతున్నాను నేను? ఎంత కష్టపడ్డాను వీళ్ళ కోసం, ఎంత శ్రమ కోడ్చి వీళ్ళని పెంచాను, ఎన్ని తిప్పలు పడ్డాను, అవన్నీ మర్చిపోయి ఈరోజు కూరల కరివేపాకులా తీసి పడేస్తున్నారేంటి అని మనం ఫీల్ అవుతుండే కదా. మనల్ని ఎవరన్నా చూడకపోయినా, రెస్పెక్ట్ ఇవ్వకపోయినా, ఏం చేసినా మనకి చాలా బాధ కలిగినప్పుడు ఈ సామెత మనకి గుర్తొస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకా నేను అనుకోవడం, ఇంకా ఒకే ఎపిసోడ్లో మీకు సామెతలు ముగిద్దాం అనుకుంటున్నాను. మహా అయితే 2వ ఎపిసోడ్ వస్తుంది, అంతకంటే ఎక్కువ నేను కలెక్ట్ చేయలేదు. మీకు ఇంకా అంతకంటే ఎక్కువ బోర్ కొట్టించదలుచుకోలేదు. ఈ సామెతలు త్వరలోనే ముగిస్తాను. నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ వచ్చి మీకు మిగిలిన సామెతలు నేను రాస్తాను. థ్యాంక్ యూ, బై బాయ్.
మళ్ళీ మనం సామెతలు మొదలు పెడదాం. మొదలు పెట్టడం కాదు, చివరికి వస్తున్నాయి. మీకు ఇంకా ఇంకా బోర్ కొట్టించదలుచుకోలేదు. ఇన్ని సామెతలు మీకోసం పోగు చేసుకొచ్చి తెలియజేశాను. మీరు ఎంతవరకు నేర్చుకున్నారో, మీకు తెలిసినవి ఎన్నో ఇందులో తెలిసినవి కింద కామెంట్ రూపంలో రాయమని కూడా చెప్పాను. మీకు తెలిసిన సామెత వస్తే రాయొచ్చు, లేకపోతే ఇందులో లేనివి మీకు తెలిసిన సామెతలు ఏవైనా ఉంటే కూడా నాకు చెప్పచ్చు. నేను 10 మందికి తెలిసేలా ఇలా బోర్డు మీద రాసి మళ్ళీ పెట్టగలను. మీకు తెలిసిన సామెతలు నాకు తెలియజేయండి. నేను రాయనివి ఉంటే చాలా ఉంటాయి, ఎన్నో లక్షల సామెతలు ఉన్నాయి. నేను రాసింది ఓన్లీ 500 పైన సామెతలు మీకోసం నేను రాశాను. ఇప్పుడు నాకు తెలియనివి, ఇక్కడ రాయనివి, మీకు తెలిసిన సామెతలు, కొత్తవి పాతవి ఏవైనా సరే మీరు కూడా నాకు తెలియజేయచ్చు. మాటకు మా ఇంటికి కూటికి మీ ఇంటికి. మాటకు మా ఇంటికి, కూటికి మీ ఇంటికి. అంటే మా ఇంటికి వచ్చారనుకోండి చుట్టాలు, చక్కగా కమ్మగా కబుర్లు చెప్తానమాట. ఎక్కడెక్కడ లేని పోసకోలు కబుర్లు చెప్పి, బంగారం లాంటి కబుర్లు అన్నీ చెప్పి కడుపు నింపేస్తా. భోజనం టైంకి వచ్చేసరికి మాత్రం అయ్యో వాళ్ళు ఉన్నట్టున్నారు, తలుపు తీసి ఉంది, వెళ్ళి చూడండి ఒకసారి అని అంటాం అనమాట. అంటే మాటకు మా ఇంటికి, కూటికి మీ ఇంటికి. చక్కగా అరటిపండు వచ్చిన నోట్లో పెట్టినట్టుగా ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప కబుర్లు చెప్పేస్తాను. కానీ కూడు దగ్గరికి వచ్చేసరికి మాత్రం పక్క వాళ్ళ ఇల్లు తెరిచిందేమో చూడమంటాం. అంటే తెలిసిన వాళ్ళు అయితేనే లేండి, తెలియకపోతే వాళ్ళు మాత్రం ఎందుకు పెడతారు. కానీ మన ఇంటికి వాళ్ళ ఇంటికి ఇద్దరేళ్ళకి వెళ్దాం అనుకుని వచ్చిన చుట్టాలకి మనం కబుర్లతో కాలక్షేపం చేసేసి భోజనం టైం అయ్యేసరికి వాళ్ళు పిలుస్తున్నారు కదా, వెళ్ళకపోతే బాగోదు, వాళ్ళ ఇంటికి వెళ్ళండి అని చెప్పడం అనమాట. ఇది మాటకు మా ఇంటికి, కూటికి మీ ఇంటికి. అంటే పై సాగేవానికి రాడు. పైసాకి పనికిరాడు. ఏదో కబుర్లు అబ్బా కోటలు దాటేస్తాయి అనమాట. ఇంత గొప్ప గొప్ప కబుర్లు చెప్తాను. నేనైతే అది చేసేస్తా, ఇది చేసేస్తాను. కానీ ఏమి చేయరు. చేసేవాళ్ళు చెప్పరు, చెప్పేవాళ్ళు చేయరు. అందుకని అలా చెప్పేవాళ్ళని మనం ఏమంటాం, పైసాకి పనికిరాడు, ఏదో కబుర్లు తప్ప అంటాం అన్నమాట. అబద్ధానికి అభిమానులు ఎక్కువ. నిజానికి శత్రువులు ఎక్కువ. నేను ముక్కుసూటిగానే మాట్లాడతాను, నేను నిజం మాత్రమే చెప్తాను. ఎవరేమనుకున్నా పర్వాలా, నేను అబద్ధం ఆడను, నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం నాకు అలవాటు అని. చూడండి, మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. అబ్బాయి ఎందుకు వచ్చిన గల ముక్కుసూటిగా మాట్లాడుతుంది అని చెప్పి ఎవరు ఉండరు అనమాట. అదే అబద్ధాలు ఆడుతూ ఉంటే ఇది చేసేస్తా, అది అలా అయింది, ఇది ఇలా అయింది అని గాసిప్స్ చెప్పి, లేకపోతే తిమ్మిని బొమ్మిని చేసి, డబల్ గేమ్లు ఆడి, డ్రామాలు ఆడి, ఇవి అక్కడ పెట్టి, అది ఇక్కడ పెట్టి, ఏదేదో అబద్ధాలు మనం చెప్తూ ఉంటే మనకి అభిమానులు ఎక్కువైపోతారనమాట. అబ్బా తన దగ్గరికి వెళ్తే చాలా చెప్తుంది, గాసిప్ చెప్తుంది, లేకపోతే ఎవరి మీద ఏదో ఒకటి చెప్తుంది, కాసేపు కాలక్షేపం అవుతుంది, వినొచ్చు అని సంతోషంతో చాలామంది మన చుట్టూ చేరతారనమాట. కాబట్టి అబద్ధానికి అభిమానులు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ. మనం చెప్పేది నిజమే కదా, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు అని మనం ఆలోచిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, నెత్తి నోరు బాదుకుంటాం. నేను చెప్పేది నిజమయ్యా బాబు, అవతల మనిషి అంత బ్లేమ్ చేసి చెప్తున్నారు, రివర్స్లో చెప్తున్నారని మనం ఎంత చెప్పినా కూడా మన మాట వినే నాథుడే ఉండడనమాట. కాబట్టి అబద్ధాలు చెప్తూ బతికేయడం అనేది నేర్చుకోవాలి అని నేను అనుకుంటున్నాను. ఇల్లు అలకగానే
పండగ కాదు. అంతే కదా. ఇల్లు అలగ్గానే పండగ కాదు. ఇల్లు అలగ్గానే పండగలు అయిపోతుంది. ఇల్లు అలికిన తర్వాత అది ఆరాలి, ముగ్గులు పెట్టాలి, తోరణాలు కట్టాలి, పూజ సామాగ్రి తెచ్చుకోవాలి, కొత్త బట్టలు వేసుకోవాలి, తల స్నానం చెయ్యాలి, పూజ చెయ్యాలి, పిండి వంటలు చెయ్యాలి, నైవేద్యాలు పెట్టాలి, హాయిగా అందరం హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఆరగించాలి. అప్పుడు కదా పండగ కంప్లీట్ అయినట్టు. ఇల్లు అలగ్గానే పండగ ఎలా అవుతుంది? ఇల్లు అలగ్గానే పండగ కాదు. అలాగే మనం ఒక పని చేసేసి ఇది కంప్లీట్ అయిపోయింది, దీనితో ఇంకా ఏమీ లేదు మన జీవితంలో ఫర్దర్గా అని అనుకోవడం తప్పు. అది ఇల్లు అలకడంతో మాత్రమే సమానం అన్నమాట. ఇంకా ఫర్దర్గా చాలా ఉంటాయి చేయాల్సినవి, చాలా పనులు దానికి సంబంధించి ఎన్నో చేయవలసి వస్తుంది. అవన్నీ చేసినప్పుడు మాత్రమే అది కంప్లీట్ అయినట్టు. కానీ ఇల్లు అలగ్గానే పండగ కాదు. తేలు కొట్టిన దొంగలాగా తేలు కొట్టిన దొంగలాగా అంటే ఒక వ్యక్తి వచ్చి వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి కానీ, వాళ్ళని ఏమన్నా బాధ పెట్టిన విషయం కానీ, వాళ్ళని ఏమన్నా నష్టపోయిన విషయం కానీ మనకి చెప్తూ ఉంటే మనకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది? వీడిననే అంటున్నాడా ఏంటి, కొంప తీసి వీడు తిడుతున్నాడా పొగుడుతున్నాడా అని డౌట్లు వస్తాయి అన్నమాట. ఎందుకంటే అలాంటి పనులు మనం కూడా ఇంతకుముందే చేసి ఉంటాం అన్నమాట. చేసి ఉండబట్టి వాళ్ళు అన్నప్పుడు మనం అంటాం తప్ప దానికి ఎలాంటి సమాధానం కూడా మన నోటమ్మట రాదనమాట. ఎందుకంటే మనం చేసిన పనులే మనకి చెప్తున్నారు వాళ్ళు. మనం చేసినవే మనకి ఇలా చేశారు అలా చేశారని ఎవరి మీదో పెట్టి చెప్తున్నారు. అంటే ఎవరి మీద పెట్టి కావాలని చెప్తున్నారా, లేకపోతే నిజంగానే వాళ్ళు చేస్తే మనకి మనం చేసినట్టు తెలియకపోయినా వాళ్ళు చేసిందే మనకి చెప్తున్నారా అనే కన్ఫ్యూజ్లో ఉండి మనం ఎలా ఉంటామట, తేలు కొట్టిన దొంగలాగా అయిపోతాం అనమాట. ఇప్పుడు దొంగకేమిటి, దొంగతనానికి వెళ్ళాడు, అక్కడ తేలు కుట్టింది, అరవగలడా? అరిస్తే దొరికిపోతాడు. అరవకపోతేనేమో తేలు కుట్టేస్తుంది ఒక పక్క. అందుకని మనం కూడా ఏంటి దానికి సమాధానం చెప్తేనేమో అది మనల్ని మనమే బ్లేమ్ చేసుకున్నట్టు, మనల్ని మనమే తిట్టుకున్నట్టు ఉంటుంది. సమాధానం చెప్పకపోతేనేమో ఏంటి సమాధానం చెప్పట్లేదు, నేను ఇంత మొత్తుకుంటుంటే అని ఎదుట వ్యక్తి అనుకుంటాడు. ఏమీ చెప్పడానికి లేక తేలు కుట్టిన దొంగలాగా తయారైపోతాం అన్నప్పుడు మనం. అంటే ఎటు మాట్లాడలేని పరిస్థితి ఉన్నప్పుడు తేలు కుట్టిన దొంగలాగా చేస్తున్నాడు అని అంటూ ఉంటాం. అంటే తేలు కుట్టిన దొంగ అరవలేని పరిస్థితి ఎలా అయితే ఉంటుందో, ఎదుటి వాళ్ళు బ్లేమ్ చేసి చెప్పే విషయాలు మనకి తగిలినప్పుడు మనం కూడా అదే పరిస్థితిలో ఉంటాం అన్నమాట. అనగా అనగా అనగననగ రాగం అతిశయిల్లుచెనుండు, అదే కదా. అనగా అనగా రాగం, తినగా తినగా రోగం. అనగా అనగా రాగం, తినగా తినగా రోగం. అంటే అనగా అనగా ఒక పాట ఉంది, మనకి రావట్లేదు. ఎన్నోసార్లు మన మైండ్లో అనుకుంటుంటే స్పష్టంగా రాగంతో సహా మనకి పాట మొత్తం వచ్చేస్తుంది. అలాగే ఒక లెసన్ కానీ ఏదైనా సబ్జెక్టు మనకి అనగా అనగా వస్తుంది కదా. అలాగే అనగా అనగా మనకి రాగం వచ్చింది కదా, అనగా అనగా మనకు ఆ సబ్జెక్టు వచ్చింది కదా. అలాగే తినగా తినగా కూడా బలం వస్తుంది అని చెప్పి తిన్నాక మళ్ళీ తింటే ఏమవుతుంది? రోగం వస్తుంది. అనగా అనగా రాగం, తినగా తినగా రోగం. చదువుకునేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, సబ్జెక్టు ఏదైనా సరే దాన్ని 10 సార్లు వల్లివేయాలి. తినడం మాత్రం తక్కువగా తిని లిమిట్గా ఉండాలన్నమాట. అది ఎక్కువసార్లు చదువుతున్నాం కదా, ఎక్కువసార్లు తింటే రోగాలు వస్తాయి. మంచికి పోతే చెడు ఎదురైనట్టు.
అంతే కదా. ఈ రోజుల్లో ప్రతి వ్యక్తికి జరుగుతున్నది ఇదే కదా. ఎవరు ఒక్కళ్ళని కూడా తీసి పారేయలేను ఇందులో మాత్రం నేను. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మంచి వాళ్ళే, వాళ్ళు మనకి ఎదురు వాళ్ళకి మంచి చేస్తున్నామనే అనుకుంటారు. కానీ జరుగుతున్నది మాత్రం మనకి ఏమి ఎదురవుతుంది? చెడు ఎదురవుతుంది. మన మనసులో ఉన్నది ఏమిటో కూడా మన ఇంటెన్షన్ కూడా ఎదుటివాడే చెప్పేసి నువ్వు ఇలాగే అనుకున్నావు, నువ్వు ఇంతే అని మనని ఒక స్థాయిలో దించేసి నిలబెడుతూ ఉంటున్నారు. ప్రతి ఒక్కరికి జరుగుతున్నదే అనుకుంటున్నాను నేనైతే. మీకు జరిగిందా ఎప్పుడైనా ఇలా? మంచికి పోతే చెడు ఎదురైందా? మన మనసులో ఇంటెన్షన్ ఒకటి ఉంటుంది, మనం మాట్లాడే విధానం ఒకలాగా ఉంటుంది, ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి ఇంకోలా ఉంటుంది. అంటే వాళ్ళకి ఎక్కడో తగులుతుంది అది. అంటే అనవసరమైన అర్థంతో తీసుకున్నప్పుడు వాళ్ళకి హార్ట్కి తగులుతుంది అన్నమాట. ఇది నన్ను ఇలా అన్నారు అని. సపోజ్ నీకు హెల్త్ బాగాలేదు కదా, మెడిసిన్ వేసుకో అని మనం అన్నాం అనుకో, అంటే నన్ను రోయిష్టాన్ని చేసి మాట్లాడి మనం ఏ ఇంటెన్షన్తో చెప్పాము? టాబ్లెట్ వేసుకో తగ్గుతుంది అనే ఇంటెన్షన్ మనది. కానీ అవతల వ్యక్తి ఎలా అర్థం చేసుకున్నారు? నన్ను రోయిష్ దాన్ని అని గుర్తు చేస్తోంది, నన్ను బ్లేమ్ చేస్తోంది, నన్ను తక్కువ చేసి చూస్తుంది అన్న విధంగా ఎదుటి వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు మనం మంచికి పోతే చెడు ఎదురైనట్టే. లేకపోతే డబ్బులు ఉన్నాయా నీ దగ్గర, లేకపోతే ఖర్చు పెట్టుకోవాలి అన్నాం అనుకో, మనం వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో, బయటికి వెళ్తారు ఇబ్బంది పడతారేమో లేకపోతే అనే ఇంటెన్షన్తో మనం అడిగితే వాళ్ళు అదిగో నా దగ్గర డబ్బులు లేదంటుందా, అంటే అంత లేని వాళ్ళ కనపడ్డానా, నా దగ్గర లేవని ఇస్తుందా, ఇచ్చేటంత కెపాసిటీ ఆమెకుందా నేను తీసుకునేవాడిని అన్న విధంగా ఆలోచించినప్పుడు మనం ఏం చేయలేము. ఏ పరిస్థితి అయినా సరే మనం అసలు వినడం అనేది జనాలు మానేశారు. అసలు వినడం అనేది మానేశారు. ఏ ఇంటెన్షన్తో చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అని వింటే కొంచెం అర్థమవుతుంది. అసలు వినడం మానేసి సగం మాత్రమే విని అర్థం చేసుకుని, ఆ విన్నది కూడా మనకి తోచినట్టుగా మనం అర్థం చేసుకుని, ఎదుటి మనిషి ఏ ఇంటెన్షన్తో చెప్పినా సరే ఆ ఇంటెన్షన్ కాదు, నేను అనుకున్నది మాత్రమే నిజం అని నమ్మి బ్లేమ్ చేసి మంచి చేసిన వాళ్ళందరినీ చెడు అని పొగట్టేసుకుంటుంది అందరం. ప్రతి ఒక్కరికి జీవితాల్లో ఇది జరుగుతుందని నేను ఒక 99.9% నమ్ముతున్నాను. మీకు ఇలా జరిగితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. చాప ఉన్నంత వరకే కాళ్ళు జాపుకోవాలి. అంతే కదా. దానికి మించి జాపాలి అంటే ఎలా కుదురుతుంది? చేప ఉన్నంత వరకే కాళ్ళు జాపు కావాలి. చేప ఎంత ఉంటుంది? మహా అయితే 5.5 6 feet చేప ఉంటుంది. కానీ మనము చేప ఉన్నంత వరకే కాదు, మనం 6'2" ఉన్నాం అనుకో, చేప అంత రాదు కదా. కాబట్టి చేప ఉన్నంత వరకే మనం అడ్జస్ట్ అయ్యి కాళ్ళు జాపుకోవాలి. లేదు ఇంకా జాపామనుకోండి కాళ్ళు కింద అది చల్లగా తగులుతాయి. కాబట్టి ఏ విషయమైనా సరే అది ఒక్కటైనా కాదు, చేప ఉన్నంత వరకే కాళ్ళు జాపుకోవాలనేది కేవలం సామెత మాత్రమే. జీవితంలో ఏదైనా సరే మనకి అర్హత ఉన్నంత వరకే అనుభవించాలి, మనకి ఉన్న దాంట్లోనే సర్దుకుపోవాలి అని చెప్పే కోణంలో ఈ సామెత ఉంది. కానీ ఈ రోజుల్లో ఏ ఒక్కరు కూడా ఇది పాటించడం లేదని నా అభిప్రాయం. ఎప్పుడు చేపలు దాటేసి, ఆకాశాలు దాటేసి, హద్దులు దాటేసి మనం ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏదో చేసేయాలి, మన స్థాయికి మించి, మన స్తోమతకు మించి ఎగిరి చాలా ఇబ్బందులు మనం కొని తెచ్చుకుంటున్నాము. అలా తెచ్చుకోకుండా చేప ఉన్నంత వరకే కాళ్ళు జాపుకోవాలి, మనకి స్తోమత ఉన్నంత వరకే మనం నడుచుకోవాలి. కానీ స్తోమత దాటేసి ఏదో చేసేయాలని అప్పుల పాలైపోయి ఇబ్బందులు పడి టెన్షన్లు పడి బీపీలు తెచ్చుకొని షుగర్లు తెచ్చుకొని కష్టపడి సంపాదించిందంతా హాస్పిటల్లో పోసి ఓకే డబ్బులు పోస్తాము, అయినా మన లోపల ఉన్న బాధని, ఆ రోగం వల్ల వచ్చిన బాధని ఎవరు తీసేయగలరు? డబ్బు పెట్టేవాళ్ళు ఉండొచ్చు, సేవలు చేసేవాళ్ళు ఉండొచ్చు, కానీ మన బాధని తీసుకుని వేరే వాళ్ళు బాధపడగలరా? బాధని ఎవరికైనా అందించగలమా? మన బాధ మనమే పడాలి కదా.
కాబట్టి అంత గొప్పలకి పోకుండా ఎచ్చులకి పోకుండా ఎవరో ఏదో చేశారనేది కాకుండా మనకి ఏమిటి, మన స్తోమత ఏమిటి, మనం ఎంతవరకు తూగగలం అనేది మాత్రమే చూసుకొని జీవితాలు నడిపించుకుంటే బీపీలు రావు, షుగర్లు రావు, ఎలాంటి జబ్బులు రావు, హార్ట్ అటాకులు అసలే రావు. మంత్రసానితనం ఒప్పుకున్నాక ఏదో ఒకటి చెయ్యాలి. మంత్రసానులు ఇప్పుడున్నారో లేదో మరి తెలియదు, ఐడియా లేదు. నా చిన్నప్పుడైతే మంత్రసాని అని ఉండేవారు అనమాట. డెలివరీలు చేయడానికి ఏ హాస్పిటల్కి పరిగెత్తే వాళ్ళు కాదు. వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు, జాండిల్స్ వచ్చేవి కాదు. పుట్టే పిల్లలకి వాళ్ళని బాక్స్లో పెట్టడాలు లేవు, ఈ తల్లులకి బెడ్ రెస్ట్లు లేవు. వీళ్ళు హాస్పిటల్కి మాట్లాడడానికి పరిగెత్తి స్కానింగ్లు లేవు. వాళ్ళు స్కానింగ్లు ఉన్నా కూడా అది ఎంతవరకు లిమిట్గా తీసి బిడ్డ ఎలా ఉంది, ఆడబిడ్డ మగబిడ్డ అని ఆ డాక్టర్ వరకే తెలుస్తుంది, చెప్పేవాడు కాదు బయటికి. అంతవరకే కానీ ఎక్కడో రేరుగా జబ్బు చేసిన పిల్లలు పుట్టడమో, చనిపోయిన పిల్లలు పుట్టడమో జరిగేది. కానీ ఎంతో ఆరోగ్యంగా తల్లులు ఉండేవాళ్ళు, ఎంతో ఆరోగ్యంగా బిడ్డలు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళకి మంత్రసాని అని ఒక ఆవిడ, ఊరికి పెద్ద అనమాట, ఊరంతటికి ఆవిడే డెలివరీలు చేస్తుంది. ఇంటికి వచ్చి, ఇంట్లోనే డెలివరీలు అందరివి కూడా. ఆవిడ డెలివరీ చేయడానికి ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా చేయాలి, ఆడబిడ్డ అయినా చేయాలి, మగబిడ్డ అయినా చేయాలి, లేకపోతే ఒక మనిషికి వేరే అవతారంతో ఏదైనా పుట్టినా కూడా చెయ్యవలసిందే. అలాగే మనం ఒక పని ఒప్పుకున్న తర్వాత అది మంచి అయినా చెడైనా మనం మాట ఇచ్చాం కనుక దానికోసం ఎంత కష్టమైనా సరే ఆ పని చెయ్యవలసిందే. అంతే కదా. ఒకసారి మాట ఇచ్చేసి నేను చేస్తానని చెప్పి సగంలో వదిలిపెట్టేసి వెళ్ళిపోతే ఈ బిడ్డ సగం వచ్చిన తర్వాత అమ్మో నాకు భయం వేస్తాను. కొంతమంది 3 చేతులతో పుడతారు, 2 తలకాయలు ఎత్తుకుని పుట్టిన వాళ్ళు, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా, చాలామందిని చూసాం. అమ్మో అని భయపడి బిడ్డ, అసలు చాలామందిని చిన్న బిడ్డని, నేనేం కూడా చిన్న బిడ్డని ఎత్తుకోలేను, కొంచెం భయంగా ఉంటుంది. మాంసపు ముద్దలాగా ఉంటారు కానీ పుట్టగానే అమ్మో అని అనిపిస్తుంది. అలా ముట్టుకోవడానికి, ఎత్తుకోవడానికి భయపడేవాళ్ళు మంత్రసాని ఎవరు. సపోజ్ మంత్రసాని అయినా ఈ 2 తలకాయలు బిడ్డ పుట్టింది అనో, లేకపోతే వేరే అవతారంతో ఏదైనా పుట్టినా, లేకపోతే ఒక మనిషికి వేరే జంతువు కూడా పుట్టినవి ఉన్నాయి కదా, అలా ఏదైనా పుట్టినప్పుడు అమ్మ నేను చేయను అని సగంలో వదిలి వెళ్ళిపోతే ఆ తల్లి ఏమైపోతుంది, బిడ్డ సగం బయటికి రాకుండా లోపలికి ఉంటుంది కదా. కాబట్టి మంత్రసానితనం ఒప్పుకున్నాక ఏదైనా సరే చేయాల్సిందే. అలాగే మనకి ఒక పని చేస్తాము అని ఎవరికైనా మాట ఇచ్చిన తర్వాత అది ఎంత కష్ట నిష్ఠూరమైనా సరే చేసి తీరాల్సిందే. అంతేగాని ఇవాళ చెప్పాము రేపు దాటేద్దాం, చేయకపోతే ఏం చేసిద్ది, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేద్దాం, లేకపోతే ఫోన్లు రెస్పాండ్ అవ్వద్దు, మనం ఏదో ఇవాళ వాళ్ళు చేస్తారులే అన్నట్టుగా వదిలివేయడం అనేది కరెక్ట్ కాదు. మాట ఇచ్చాము అంటే ఆ పని చేసి తీరాలి. లేకపోతే మాట ఇవ్వద్దు, ఆ వల్ల కాదు అని ఫస్టే చెప్పేస్తే వాళ్ళు ఇంకో మార్గం వెతుక్కుంటారు. మనకు కూడా ఎలాంటి బాధ ఉండదు. ఆ కాసేపు ఎదుటి మనిషి బాధపడిన తర్వాత అది గుర్తుపెట్టుకోరు, అవును తనకు అవకాశం లేదేమో, చేయలేదు ఆ రోజు అని ఏదేజ్ అవుతారే తప్ప ఒకసారి చేస్తాను అని చెప్పి సమయం వచ్చినప్పుడు చేయకపోతే అది చాలా బాధాకరమైన విషయం అన్నమాట. కాబట్టి మంత్రసానితనం ఒప్పుకున్న తర్వాత అది ఏదొచ్చినా చేయాలి, ఏదున్నా సరే అది చేయాలన్నమాట. మగాడు తిరక్క చెడ్డాడు, ఆడది తిరిగి చెడింది.
ఆడవాళ్ళే బయట తిరగకపోతే గడవట్లేదు కదా. మనం జాబ్స్ చేసుకుని షిఫ్ట్లని అర్ధరాత్రిని అపరాత్రిని యుఎస్ ప్రాజెక్ట్స్ వేరే ఇతర దేశాల ప్రాజెక్ట్స్ వచ్చిన తర్వాత అర్ధరాత్రి ఉద్యోగాలే ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఈ సామెత ఇప్పుడు మరి చెల్లుతుందో లేదో నేను చెప్పలేను. కానీ ఎంత చేసినా ఎంత ఉద్యోగాలు చేసినా ఎక్కడ తిరిగి వచ్చినా ఉద్యోగాలు లేనప్పుడు ఆడవాళ్ళ ఇంట్లోనే ఉండాలి అని ఆ ఉద్దేశం మాత్రం ఇంకా జనాల్లో పోవట్లేదు. అర్ధరాత్రి నేను బయటకు వెళ్తాను అంటే ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకుంటారా? ఉద్యోగం లేకుండా ఈరోజు నాకు ఏ పని లేదు కదా, నేను అర్ధరాత్రి బయట తిరిగి వస్తానంటే ఒక ఆడపిల్లని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. కాబట్టి మగవాడు తిరక్క చెడ్డాడు. మగాడు అనేవాడు బయటికి వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. పని ఉన్నా లేకపోయినా సరే బయటికి వెళ్ళి అక్కడ రోడ్డు మీద పంచాయతీలు పెట్టుకోవచ్చు. కానీ ఇంట్లో 24 గంటలు మగవాడు అనేది ఉండకూడదు. ఆడది మాత్రం 24 గంటలు ఇంట్లోనే ఉండాలి, తిరగకూడదు. బయట తిరగడం వల్ల ఎన్నో నష్టాలు మనం చేతులారా కొని తెచ్చుకుంటాం అన్నమాట. కాబట్టి మగాడు తిరుగుతున్నాడు కదా నేను కూడా తిరుగుతా అంటే ఇంటికి వస్తావా లేదా నమ్మకం ఉండదు. మళ్ళీ చెప్పే వాళ్ళని మనం బ్లేమ్ చేయడం కాదు, మనం పరిస్థితులను బట్టి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. నేను వాళ్ళతో పాటు తిరుగుతాను, వాళ్ళు అలా డ్రెస్సింగ్ చేసుకున్నారు కనుక నేను కూడా చేసుకుంటాను. వాళ్ళు ఏవో లేకుండా రావచ్చు రోడ్డు మీదకి, కానీ ఆడవాళ్ళు అలా వెళ్ళలేరు కదా. కాబట్టి ప్రతిదానికి మగవాళ్ళతో పోల్చుకొని మనం ముందుకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదనమాట. కాబట్టి ఈ సామెత మగవాడు తిరక్క చెడ్డాడు, ఆడ తిరిగి చెడింది అనేది ఎప్పటికీ కూడా ఇది అమల్లో ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఆడవాళ్ళు బయటికి వెళ్ళిపోయి అర్ధరాత్రి మనం స్మోక్ చేసి వస్తాను లేకపోతే ఉండి బార్కి వెళ్ళి వస్తానంటే ఒప్పుకుంటారు. అది సమాజం ఒప్పుకోదు. చేస్తున్నా సరే సీక్రెట్గా చేస్తారే తప్ప డైరెక్ట్ మనం అయ్యే పరిస్థితి ఇంకా రాలేదన్నమాట. తాగి రోడ్డు మీద పడిపోతే ఒక అమ్మాయిని ఎంత హీనంగా ఉంటుంది. అదే అబ్బాయి అయితే తాగబడిపోయాడరా అని చెప్పి నన్ను తగిలిస్తారు, లేకపోతే ఏదో చేస్తారు. కానీ అమ్మాయికి అలా సాగదు కదా. కాబట్టి ఈ సామెత కొంచెం గుర్తు చేసుకుంటూ అప్పుడప్పుడు మనం ప్రవర్తిస్తూ ఉంటే కొంచెం సమాజం పట్ల బాధ్యతగా ఉన్నట్టుగా ఉంటుంది. మనోవ్యాధికి మందు లేదు. కదా, తలనొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్తాం, చెవి నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్తాం, లేదా క్యాన్సర్లు, ఎయిడ్స్, లేకపోతే బడా ట్యూమర్లు కూడా తగ్గిస్తున్నారు. అదే నాకు మనసు బాగాలేదు డాక్టర్ అని వెళ్ళామనుకో, అమ్మ సేమ్ ప్రాబ్లం అమ్మ నాకు కూడా అంట డాక్టర్. అంతేగాని మంది ఇస్తాడా, ఇక ఈ మంది వేసుకో నీకు మనసు బాగుంటుంది, మనోవ్యాధి తగ్గుతుందని ఇస్తారా? అది మనకి మనమే తగ్గించుకోవాలి, మనమే హీల్ చేసుకోవాలి. మనోవ్యాధి మనమే హీల్ చేసుకుని తగ్గించుకోవాలి తప్ప ఏ డాక్టరు ఏ యాక్టర్ ఎవరు కూడా తగ్గించలేరు అన్నమాట దాన్ని. మన మనోవ్యాధి అనేది మనం ధ్యానంలో కూర్చునో మెడిటేషన్ చేసుకునో ఏది ఏ విధంగా తగ్గుతుంది అనుకుంటే ఆ విధమైన ప్రయత్నాలు, మనం ఒంటరిగా ఉంటే ఒంటరిగా తగ్గుతుంది, ఇలా జనాల్లోకి వెళ్ళి జనాలందరూ మాట్లాడుతుంటే తగ్గుతుంది అంటే జనాల్లోకి వెళ్ళడం, ఈ విధంగా మన మనోవ్యాధి మనమే తగ్గించుకోవాలి తప్ప మనోవ్యాధికి మందు అనేది లేదు. మేకవన్నీ పులి. మేకవన్నీ పులి అంటే పైకి మాత్రం మేకలాగా కనబడుతుంది, లోపల పులి లక్షణాలు ఉంటాయి, అన్ని క్రూరమైన లక్షణాలు ఉంటాయి అన్నమాట. పైకి సాధు జంతువుగా కనబడుతూ లోపల అంటే మేకతోలు కప్పుకున్న పులి. అంటే పైకి చాలా సాత్వికంగా ఉన్నట్టు, చాలా సౌమ్యంగా ఉన్నట్టు కనిపిస్తూ వెనకాల గోతులు తవ్వే వాళ్ళని మేకవన్నె పులి అంటాం. వెనకాల లోపల మనసులో అంత క్రూరత్వమే నిండిపోయి ఉంటుంది. ఏం చేయాలి వీళ్ళని, ఎలా తొక్కాలి, ఎలా పడగొట్టాలి అని వెనకాల ప్లాన్లు వేస్తూ పైకి మాత్రం అబ్బా అసలు నువ్వు కాబట్టి చేసావు, అసలు నీలా ఉండాలి ఎవరైనా సరే, నువ్వు ఎంత గ్రేటో తెలుసా, నువ్వు అంత స్థాయికి ఎదగడం నిజంగా నాకు సంతోషంగా ఉండని పైన కబుర్లు చెప్తూ ఉంటారు. అవి మనం నమ్మేస్తూ ఉంటాం. అబ్బా మనసులో కల్మషమే లేదు, ఎంత బాగా మాట్లాడుతున్నారో, ఇలాంటి వాళ్ళు దొరకడం మన అదృష్టం అని మనం భావిస్తాం. ఎప్పుడైతే వాళ్ళని పూర్తిగా నమ్మామో అప్పుడు మనల్ని ముంచడానికి మాస్టర్ ప్లాన్స్ వేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మేకవన్నె పులులు మన చుట్టూనే ఉంటాయి, తస్మాత్ జాగ్రత్త, చూసుకుని కొంచెం నడుస్తూ ఉండండి. మన్ను తిన్న పాము.
పాము ఏం తింటుంది? కప్పల్ని తింటుంది, పురుగుల్ని తింటుంది, ఏవో దానికి దోచిన ఆహారం తింటుంది. కానీ మన్నుది మాత్రం తినదు కదా, ఏది మట్టి తినేసి బతకదు పాము. కానీ ఏం చేస్తుంది? మన్ను తిన్న పాము అంటే, పాము ఒకవేళ మన్ను తినింది అనుకోండి, అది ఎలా ఉంటుంది? దాని పరిస్థితి వేరేలాగా ఉంటుంది అనమాట. అదే రోజు మనం తినే ఆహారం కాకుండా వేరే ఒక కొత్త ఆహారం ఏదైనా మనం తిన్నప్పుడు మనకు కూడా డిఫరెంట్గా ఉంటుంది బాడీ అంతా. ఏంటి ఆ మన్ను తిన్న పావులు అలా అయిపోతున్నావు అంటారనమాట. కాబట్టి మనం ఏదో దొరికింది కదా అని వేసేయకూడదు కడుపులో. అది మనకి సెట్ అవుతుందా లేదా, సరిపోతుందా లేదా, మనం తినగలమా లేదా అని చూసుకోవాలి. ఏదో కొత్త ఐటెం దొరికింది ఎలా ఉంటుందో చూద్దామని జస్ట్ టేస్ట్ చేయాలి తప్ప లాగిచ్చేయకూడదు అనమాట. తర్వాత ఏమవుతుందని పరిస్థితి? మన్ను తిన్న పావులాగా అవుతుంది. మన్ను తిన్న పావు ఏం చేస్తుంది? ఎటు చెప్పుకోలేక సైలెంట్గా అలా ఉంటుంది అనమాట. ఆ పరిస్థితి మనుషులు అయితే చెప్పుకుంటాం, కడుపులో నొప్పిగా ఉంది, లేకపోతే ఏదో సంథింగ్గా ఉందని చెప్పుకుంటాం. కానీ ఆ పాము ఏం చెప్పుకోలేదు కదా, సైలెంట్గా ఉండిపోతుందట. కాబట్టి ఏదన్నా మనం వెధవ పని చేసినప్పుడు, తిండనే కాదు, ఏదో ఒక వెధవ పని చేసినప్పుడు సైలెంట్గా ఉంటాం చూసారా. ఇది తెలుస్తుందేమో తెలిస్తే ఏం చెప్పాలి ఇప్పుడు అని ఆ మైండ్లో ఆలోచన తొలుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం చూసిన వాళ్ళు ఏమంటారు? ఏంటి మన్ను తిన్న పావులాగా అలా ఉన్నావు అని అడుగుతారనమాట. మిన్ను విరిగి మీద పడ్డట్టు మిన్ను విరిగి మీద పడ్డట్టు. మిన్ను అంటే ఏమిటి? ఆకాశం. ఆకాశం విరిగి మన మీద పడిపోతే ఇంకేముంది అసలు? ప్రళయం కదా. ఆకాశం అనేది అక్కడ మాత్రమే ఉండాలి. మన పైన ఎలా నిలబడుతుంది ఆకాశం అని మనం ఒక సర్ప్రైజ్తో మనం ఉండాలి. కానీ ఆకాశం అస్తమానం మీద పడిపోతూ ఉంటే ఇంకేముంది అసలు సర్ప్రైజ్? ఆకాశం అనేది అక్కడ అలా ఉంటుంది, స్టెబిలిటీగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది సృష్టి ధర్మం, సృష్టికే తెలుసు, మన ఎవ్వరికీ తెలియదు. అలా ఉంటుంది. దాని మీద ఇంకా ఏవో ఉంటాయని కూడా చెప్తారు. అవన్నీ నిజం అబద్ధమో తెలియదు. కానీ అదే ఆకాశం విరిగిపోయి మీద పడిపోయింది అనుకోండి, అస్తమానం భూకంపాలు వచ్చినట్టుగా అది మీద పడిపోతామంటే ఎవరన్నా ఉంటారా? ఎవరు ఉండరు కదా. కాబట్టి కొంతమంది మాటలు, చేష్టలు, పలుకులు ఎలా ఉంటాయంటే గట్టిగా ఆకాశం విరిగిపోయి మీద పడినంత గట్టిగా మాట్లాడుతూ ఉంటారు, గట్టిగా నడుస్తూ ఉంటారు. నడిచేటప్పుడు కూడా పెద్ద శబ్దాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అలా పెద్ద శబ్దాలు వచ్చే మాట్లాడడం, చేతలు చేయడం, చేష్టలు చేయడం, నడవడం, ప్రవర్తించడం చేసే వాళ్ళని మిన్ను విరిగి మీద పడ్డట్టు ఏంటి అసలు అది అంటాం అన్నమాట. సపోజ్ చాలా పెద్ద వాయిస్ ఉన్నప్పుడు, నాకు కూడా చాలా పెద్ద వాయిసే ఉంది, నేను ఏం పని చేసినా సౌండ్లు వస్తూ ఉంటాయి. మనం పెద్దగా సామాన్లు పెట్టినట్టు టకటకటకటక మనాలి. అలాంటప్పుడు మిన్ను విరిగి మీద పడ్డట్టుగా సౌండ్లు వస్తూ ఉంటాయి. కూరలో కరివేపాకు, చారులో మిరపకాయలాగా, కూరలో కరివేపాకు, చారులో మిరపకాయలాగా తీసి పడేస్తున్నారు నన్ను. నాకు అసలు రెస్పెక్టే లేదు. నన్ను అసలు ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఎలా చూస్తున్నారు? కూరలో కరివేపాకులాగా, చారులో మిరపకాయలాగా తీసి పక్కన పడేస్తున్నారు. ఎంత చేశాను వీళ్ళ కోసం నేను? నన్ను అసలు లెక్కే చేయట్లేదు. ఈరోజు నేను వీళ్ళకి కూరలో కరివేపాకులా కనబడుతున్నానా? చారులో మిరపకాయలాగా కనబడుతున్నానా? ఎలా కనబడుతున్నాను నేను? ఎంత కష్టపడ్డాను వీళ్ళ కోసం, ఎంత శ్రమ కోడ్చి వీళ్ళని పెంచాను, ఎన్ని తిప్పలు పడ్డాను, అవన్నీ మర్చిపోయి ఈరోజు కూరల కరివేపాకులా తీసి పడేస్తున్నారేంటి అని మనం ఫీల్ అవుతుండే కదా. మనల్ని ఎవరైనా చూడకపోయినా, రెస్పెక్ట్ ఇవ్వకపోయినా, ఏం చేసినా మనకి చాలా బాధ కలిగినప్పుడు ఈ సామెత మనకి గుర్తొస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకా నేను అనుకోవడం, ఇంకా ఒకే ఎపిసోడ్లో మీకు సామెతలు ముగిద్దాం అనుకుంటున్నాను. మహా అయితే 2వ ఎపిసోడ్ వస్తుంది, అంతకంటే ఎక్కువ నేను కలెక్ట్ చేయలేదు. మీకు ఇంకా అంతకంటే ఎక్కువ బోర్ కొట్టించదలుచుకోలేదు. ఈ సామెతలు త్వరలోనే ముగిస్తాను. నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ వచ్చి మీకు మిగిలిన సామెతలు నేను రాస్తాను. థ్యాంక్ యూ. బై బాయ్.